ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శుక్రవారం దినపు ఆరాధనలో మనందరం కూడా కూడి ఆయన స్తుతించి ఆయన ఆరాధించి ఆయన సన్నిధిలో మనము వాక్య పరిచర్యలో ముందుకు సాగడానికి దేవుడు కృపనిచ్చి ఆయన నడిపించుకున్న విధానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రార్థన చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ఆన్లైన్లో వాచ్ చేస్తున్నట్టు మీ అందరికీ కూడా దేవుడు క్షేమమునిచ్చి మీకు మంచి ఆరోగ్యములు ఇచ్చి మీ కుటుంబ సమస్యలను మీ హృదయవాంఛలను తీర్చి దేవుడు మీకు తోడుగా నిలవాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కొరకు మీ కుటుంబాల కొరకు అదేవిధంగా ఎందరైతే సేవకులు అదే సంఘాలు లేక అదేవిధంగా అనేక మంది విశ్వాసులు సరైన వాక్యము లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారందరి కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించాలని, దేవుడు మీకు తోడుగా ఉండి మీకు కావలసినటువంటి అవసరతలు తీర్చి మీ కుటుంబాలని మిమ్మల్ని దేవుడు క్షేమంగా ఉంచాలని మేము ప్రార్థనలో గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసి మనం ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు నువ్వు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఎందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి ప్రభా, దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యం బట్టి, నువ్వు ఇచ్చినటువంటి స్థితిని బట్టి, సమాధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో కొంత సమయం గడుపుతూ ఉండగా నీ కృప నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్యలో ఉంచి తండ్రి ప్రభా, నీ వాక్యమును విత్తడానికి తండ్రి ప్రభా, వివరించడానికి నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవే మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు. మా చుట్టూ నీ కంచె వేసుకొని మా గృహం చుట్టూ దేవదూతను కంచిగా ఏర్పాటు చేసి నీ మహిమ మేఘం నుంచి తండ్రి ప్రభా, నీవే తండ్రి ప్రభా మహింపరచబడే కృపను దయచేస్తావని, ఇప్పుడు తండ్రి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధన చేస్తూ ఉండగా నీ బిడ్డకు తోడుగా నడిపిస్తావని యేసు ప్రభు అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణమైన మా తండ్రి నీకు వందనాలు ప్రభా. నీవిచ్చిన మంచి సమయానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నిక లేని వారము, ఏ యోగ్యత లేని వారము ప్రభా, తండ్రి అని పిలవడానికి కూడా అర్హులము కాదు తండ్రి. ఆయనను నీ కృప ద్వారా, నీ కనికరము ద్వారా తండ్రి సజీవుల సంఖ్యలో ఉంచినందుకు వందనాలు. మమ్మల్ని, మా బిడ్డల్ని, ఆత్మీయమైన బిడ్డలు, శరీర సంబంధమైన బిడ్డలు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరినీ క్షేమకరంగా ఉంచినందుకు వందనాలు ప్రభా. నువ్వు చేసిన మేలుకు మేమేమి చెల్లించగలము ప్రభా. భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని కృతజ్ఞాస్తులు చెల్లించడం తప్ప నేనేమీ చేయలేనని రీతిగా తండ్రి మా జీవితాల్లో జరిగించిన అద్భుతమైన కార్యాలను బట్టి నీ సన్నిధిలో నేను స్తుతించి ఆరాధించి గణపరిచి అయ్యా నీ సువార్త పరిచయం ముందు కొనసాగించడం తప్ప మాకు ఏ యోగ్యత లేదు ప్రభా. నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. లోకంలో పరిస్థితులను బట్టి ప్రభా నీ సన్నిధిలో మరి ఒక్కసారి వేడుకుంటున్నాము తండ్రి. నీవు తప్ప మమ్మల్ని క్షేమంగా ఉంచేదేది లేదు ప్రభా. మా ధనము కానీ, మా ఘనత కానీ, మంచి పేరు కానీ అయ్యా ఏ ఒక్కటి లేదు ప్రభా. కేవలం నీ ఉచితమైన కృప తండ్రి. మా జీవితాల్లో చేస్తున్న ప్రతి ఒక్క మేలు ఉపకారాలను బట్టి వందనాలు. సజీవుల సంఖ్యలో చిన్న దేవానికి వందనాలు అయ్యా. నీవు ఇచ్చిన తండ్రి నానా శుక్రవారపు ఆరాధన తండ్రి అయ్యా. ఇదిగో దేవగల్ప ప్రదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శుక్రవారపు ఆరాధనలో తండ్రి జరిపించుకోవడానికి నానా నేను మాకు కూడా అవకాశాన్ని కల్పించినందుకు వందనాలు. ఇండియా నుంచి కూడా ప్రభా ఈ రీతిగా లైవ్ ద్వారా నీ సన్నిధిలో నడిపింపడానికి చిన్న కృపను బట్టి వందనాలు. అదే రీతిగా తండ్రి మమ్మల్ని, మా సంఘ బిడ్డల్ని అయ్యా నడిపిస్తున్న బిడ్డల్ని తండ్రి చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎందుకో తండ్రి నాన్న మేము దూరంగా ఉన్న సంఘ కార్యక్రమాలు చక్కగా నడిపిస్తున్నా నీ బిడ్డలైన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా. బిడ్డలందరూ తండ్రి సమ్ముఖములో ఉన్నామని, చేసే పరిచయం నీదని, నేను స్తుతించి గణపరిచి ఆరాధించట్లో మేము ముందుండాలని ప్రభా మరి ఒక్కసారి తండ్రి ఎన్నిక చేసుకుని ప్రభా నీ సన్నిధిలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. నిశ్చయముగా తండ్రి నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని పాదాల దగ్గర తెస్తున్నాను ప్రభా అయ్యా. ఇదిగో తండ్రి నాయన అయ్యా, ఇదిగో రానున్న దినాల్లో తండ్రి ప్రభా నీ పరిచర్యలో మేము వాడబడాలి తండ్రి. మమ్మల్ని అట్రీతిగా నువ్వు బలపరుస్తున్నందుకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి మా జ్ఞానమో, మా తెలుగో, మాకున్న అధికారమో ఏ ఒకటి కాదు ప్రభా. కేవలం నీ కృప అనే కాడి కింద తొలగిపోకుండా అయ్యా ఇదిగో తండ్రి నీవు నాయన నీ చాటును మమ్మల్ని దాచిపెడుతున్నందుకు వందనాలు అయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రం, మహాగణుడా నీకు స్తోత్రము ప్రభా. ఈ రాత్రి కాలంలో ఘన కార్యములు చేయన దేవానికి వందనాలు. మరి ఒక్కసారి కొద్దిసేపు నేను స్తుతించి ఆరాధించి గణపరిచే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం చెల్లిందు అనే పాట స్తోత్రం
తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభా అని పాట పాడి దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. అది ట్రాక్ పట్టు. స్తోత్రం. హల్లెలూయా. 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 స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రమయానికి వందనాలు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు. నిన్ను పోలి ఎవరు లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు. అవును తండ్రి, నిన్ను పోలి ఎవరు లేరు ప్రభా. ఈ లోకంలో నీలాంటి దైవం ఎవరు లేరు. నీవే మా తండ్రిగా, తల్లిగా, సంరక్షకుడిగా, మంచి బోధకుడిగా ఉన్నందుకు వందనాలు ప్రభా. స్తోత్రం. ఆకాశము దిక్కిపోయినా అక్కడను నీవున్నావు. ఆకాశము దిక్కిపోయినా అక్కడను నీవున్నావు. నేను పాతాళముల పండుకొనినా అక్కడను నీవున్నావు. నేను పాతాళముల పండుకొనినా అక్కడను నీవున్నావు. నిన్ను పోలి ఎవరు లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు. అవును తండ్రి, ఆకాశముకెక్కినా అక్కడ నీవున్నావు తండ్రి. ఆకాశమునే సింహాసనము, భూమిని పాదపీఠమయ్యా, నీ పాదాల దగ్గర మేమున్నాము తండ్రి. ఏదో ఒక రోజున భూమి మీద రానయ్యున్నావు. నీ రాకడ కొరకు మేము సిద్ధపడాలి ప్రభా. మమ్మల్ని ఎరిగిన దేవుడు, మమ్మల్ని కలుగునే తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. కిందమునై నీవుండగా నీ కన్నులు నన్ను చూచెనే. పిల్లమునై నీవుండగా నీ కన్నులు నన్ను చూచెనే. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, తోడు నీవే, నా నీడ నీవే. అవునయ్యా, తల్లిగా, తండ్రిగా, తోడు నీడగా ఉండే తండ్రి నీకు స్తోత్రమయ్యా. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకములో, నీలాంటి దైవము లేదు ప్రభా. నువ్వు మహోన్నతుడువును, సజీవుడువును, నిత్య నివాసైన మా దేవా, నీకు వందనాలు. నీ పాదముల దగ్గర మేమున్నాము ప్రభా. నీ పోలుగులోని నీ సారూప్యములోని మమ్మల్ని మలుచుకుంటున్నందుకు వందనాలు. మేమెక్కడ
పరలోకమున సంతోషితమయ్యానికి స్తోత్రాలు అయ్యా. నీకే స్తోత్రమయ్య. జీవితము శాశ్వతమైనది కాదు ప్రభా. ఏదో ఒక నాడు తల్లి భూమిని విడిచిపెట్టవలసిన సమయం వస్తుంది. ఆ దినము ప్రతి ఒక్క బిడ్డగా మీ మందరిని బిడ్డగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ సమయం అందరూ ఏ గడియైనా నీ రాకడ బహు సమీపంగా ఉందయ్యా. ప్రతి ఒక్కరు మేము తెలుసుకోవడానికి తండ్రి మాకు చూసినందుకు నీ వందనాలు. దేశంలో సిద్ధపాటు కలిగి ఉండాలని అయ్యా. నీ సముఖములో తండ్రి నాయన నిన్ను ఆరాధించాలని ప్రభా. మరి ఒక్కసారి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు ప్రభా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నా జీవితాల ఆశలేదని నా బ్రతుకంతా భారమేనని నా జీవితాల ఆశలేదని నా బ్రతుకంతా భారమేనని నేను కుమిలి ఏడ్చుచుండగా నన్ను ఎత్తుకుని ఓదార్చితివి. ఎవరైతే తండ్రి నిస్సంగంగా కుమిలి ఏడుస్తున్నారో ప్రభా అయ్యా, ఎవరికి తెలియకుండా హృదయం భారముతో నిండి ఉన్నదో, ఎవరైతే కన్నీటితో ఉన్నారో ప్రభా, దుఃఖముతో ఉన్నారో ప్రతి ఒక్కరిని తృప్తిపరిచే దేవుడు ప్రభా. ప్రతి ఒక్క కన్నీటి భాష వినోదించివేయ. నీకు స్తోత్రము తండ్రి అయ్యా. భారవంతమైన జీవితానికి అయ్యా, దుఃఖములో ఉన్నవారిని విడుదల చేసే నా దేవానికి వందనాలు. నీవు మా సన్నిధిలో ఉండడానికి నీవు మాకు దగ్గరగా ఉన్నందుకు వందనాలు ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి హృదయాన్ని హత్తుకుని ప్రభా ప్రతి ఒక్కరిని ఓదార్చే నా దేవానికి వందనాలయ్యా. ఎందరో ఈ కుటుంబాల్లో కన్నీటితో తండ్రి ఆశ లేని పరిస్థితుల్లో ప్రభా నా జీవితం ఏమవుతుందని తండ్రి సమస్యలపోయి ప్రభా ఎంతో నిరాశగా ఉన్న ప్రతి ఒక్క ప్రభా నిరీక్షణ కలిగి నీ సన్నిధిలో నన్ను సహాయం దయచేయండి. గొప్ప దేవానికి వందనాలు. ఈ రాత్రి కాలశంలో తండ్రి నీవు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. తల్లియు నీవే నా తండ్రియు నీవే తోడు నీవే నా నీడ నీవే. తల్లియు నీవే నా తండ్రియు నీవే తోడు నీవే నా నీడ నీవే. అయ్యా, మా తోడు నీవే, మా నీడ నీవే ప్రభా. ఎందరో నీకు తోడు ఉంటానన్నారు, ఎందరో నీకు సహకారంగా ఉపకారం చేశారు, వారు వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ ప్రభా నువ్వు ఆఖరి నిమిషం వరకు ఇదిగో సదాకాలము తోడుండే మా తండ్రి నీకు వందనాలు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే వందనాలు. మహిమోన్నతుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదు, ఎంతకాలము
కాపాడుతున్న మా తండ్రి నీకు వందనాలు. ఇశ్రాయేలును కాపాడువాడు
అయ్యా ఏ సన్నిధికి మేము రావాలి వచ్చేటట్టు మేము సిద్ధపడాలి తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరికి మేము ఏ రీతికైతే సిద్ధపాటు చేసుకున్న భూమి మీద అదే రీతిగా మాకు సంబంధముగా మేము సిద్ధపడి ఫల సంబంధమైన వారుగా నీ బిడ్డగా మేము బ్రతకాలి ప్రభా. నీతో నడవాలి తండ్రి. స్తోత్రం అయ్యా. ఉపవాసములో ఉపదేశములో
కలిగిన నా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ భయంకరమైన పరిస్థితుల్లోనూ తండ్రి తప్పించే దేవానికి వందనాలు. పరమ వైద్యుడానికి స్తోత్రము ప్రభా. అయ్యా ఇదిగా తండ్రి రాత్రి కాలంలో శుక్రవారం ఆరాధనలో తండ్రి నీ ఎదుట ఏదైతే మేము చెప్పామో ప్రభా, నీ ఎదుట తండ్రి ఏ రీతిగా తీర్మానం చేసుకున్నామో అదే రీతిగా తండ్రి ఎన్ని ఇబ్బందులు కలిగినా నీ సన్నిధిని విడిచిపెట్టకుండా నీ సముఖంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా మేము నడవాలంటే నడవలేము ప్రభా, మేము ఈ రీతిగా స్తుతించాలంటే స్తుతించలేము, ఈ రీతిగా దాన్ని వాక్యాన్ని ధ్యానం చేయాలంటే మేము చేయలేము ప్రభు. కానీ నీవు మా చేయి పట్టుకున్నందుకు వందనాలు. మమ్మల్ని మా బిడ్డల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. నీ సన్నిధిలో తండ్రి నాయన మమ్మల్ని దాటిపోకుండా ప్రభా, మమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి నువ్వు కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. లైవ్లో తండ్రి నాయన దేవా ఇంతవరకు తండ్రి లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ లైవ్ పరిచర్య ద్వారా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభా అనేక మందిని తండ్రి మాతోటి నాన్న బిడ్డలందరితో కలిసి ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకే వందనాలు. మందిరాలు లేక సువార్త వినబడక ప్రభా ఈ పరిస్థితుల్లో ఈ రీతిగా తండ్రి నా లైవ్ ద్వారా అందరము ఈ రీతిగా కలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇంకా అనేక మంది ప్రభా ఈ రీతిగా తండ్రి అవకాశాలు ఉన్నా కూడా నేను స్తుతించకుండా ప్రార్థించకుండా ఉంటున్నారు ప్రభా. అటు వారు కూడా నూతనమైన మార్గాలను తెలుస్తున్నందుకు వందనాలు. ఎందుకంటే తండ్రి భక్తి అనేది ఈ లోకం సంబంధించింది కాదు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఇది శాశ్వతమైందని, ఈ భూమిని విడిచినప్పుడు నీ సన్నిధిలో ఉంటామని, ఆ నిత్య ఆనందంలో యుగాలు తరతరాలు చెదరని మహిమలో ఉంటాం ప్రభా. అక్కడ తండ్రి ఆకలైన దప్పికైనా ఉండదు, ఏ కష్టం ఉండదు. నిత్య ఆనందంలో ప్రవేశించాలంటే భూమి మీద కొద్ది కాలం శ్రమ అనుభవించాలి అయ్యా, కొన్ని నిందలు అనుభవించాలి అయ్యా. కొంత శ్రమ అయితే ఉంటుంది ప్రభు. శ్రమ కాలంలో తండ్రి భక్తుడైన యోబు అంటున్నాడు, భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా అంటున్నాడు ప్రభా. యుద్ధము అంటే తండ్రి అపవాదితో పోరాటము ప్రభా. మనుషుల్లో కాదు, ఏ వ్యక్తితో అపవాది శత్రువు ప్రవేశిస్తాడో ఆ వ్యక్తి ద్వారా తండ్రి నానా ఇబ్బంది కలుగుతుంది. అయితే దాని శత్రువుకి అవకాశం ఇవ్వక ప్రతి ఒక్క బిడ్డ నిత్య ఆనందంతో పొందుకుంటూ ప్రభా నీ సన్నిధిలో కొనసాగించబడ్డానికి సహాయం దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ కొంతసేపు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి సేవకులు బలపరిచి నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావానికి చెల్లిస్తూ మా ప్రభుని ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరికీ తోడుగా ఉన్నాడని, దేవుని యొక్క కృప మన పైన, ఆయన వాత్సల్యము మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నాం. వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. 12వ అధ్యాయం గురించి మనకు అందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి సందర్భం ఇది. దేవుడు అబ్రహామును ప్రస్తుతం ఇరాక్గా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతం నుండి పిలిచాడు. అబ్రహాము ఏం చేసేవాడంటే, అబ్రహాము బొమ్మలను చేసుకుని అమ్ముకునేవారు. అది వారి వృత్తి. అది వృత్తి. ఆ వృత్తి ప్రకారం వారు బొమ్మలు చేసుకుని అమ్ముకునేటువంటి అబ్రహాము ఆ దినాలలో దేవుడు దర్శనం ఇవ్వడం కానీ, దేవుడు మాట్లాడడం కానీ చాలా అరుదు. కానీ దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. మా అబ్రహాము దేవుడు అందరితోటి మాట్లాడగలడు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే కేవలం దేవుడు క్రైస్తవులతోటే మాట్లాడతాడు, కేవలం దేవుడు చర్చికి వెళ్ళే వాళ్ళతోటే మాట్లాడతాడు అని అనుకోవచ్చు. కానీ నువ్వు నీతిమంతుడిగా ఉన్నట్లయితే, దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నట్లయితే నీతో కూడా మాట్లాడతాడు దేవుడు. ఆ దినం అబ్రహాము అతడు దేవుని నమ్మకపోయినా, అతడు క్రైస్తవుడు కాకపోయినా, దేవుని మార్గంలో నడవకపోయినా అతనితో దేవుడు మాట్లాడి ఏమన్నాడంటే, అబ్రహామా, నీవున్న ప్రాంతాన్ని వదిలిపెట్టు, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ దేశాన్ని వదిలిపెట్టు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను నేను అక్కడ ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎలా ఆశీర్వదిస్తాను అన్నాడంటే, అతను అంటాడు, నీవు
నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే నిన్ను నీ యొక్క సంతానమునకు ఆ దేశాన్ని ఇస్తాను అన్నాడు. ఆయనకి సంతానమే లేదు, సంతానానికి దేశాన్ని ఎక్కడిస్తాడు? అంతేకాదు, ఆయన ఏమన్నాడంటే నీ సంతానము సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. అంతేకాదు అన్నాడు, ఆకాశం వైపు చూపించి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని చేస్తానన్నాడు. దేవుని మాటను అబ్రహాము విశ్వసించాడు. అదే మన దగ్గరికి వచ్చి మన ప్రాంతానికి వచ్చి, అయ్యా మీరు ఈ ఊరిలో ఉండొద్దు, మీకున్నది యావదాస్తి వదిలేసి మీరు పలానా ఊరికి వెళ్ళండి, అక్కడ మిమ్మల్ని ఆస్వాదిస్తానని మన దగ్గరికి వచ్చి ఎవరైనా చెప్పారనుకోండి, మనం ఏం అడుగుతామంటే మొదటగా మనం చేసేది ఏంటంటే, ఆ ఊరికి రోడ్డు ఉంటుందా? ఆ ఊరికి కారు బస్సు ఇలాంటివి ఏమైనా వెళ్ళవా? ఇప్పుడు ఆ ఊరికి నేను నడిచి వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా? ఆ ఊరికి ఫ్లైట్ ఉందా లేదా? ఆ ఊరికి వెళ్తే నాకు అక్కడ పవర్ సప్లై సక్రమంగా ఉంటుందా? అక్కడ ఏసీ రూమ్లు ఉన్నాయా? అక్కడ భోజనాలన్నీ సక్రమంగా దొరుకుతాయా? ఇవన్నీ అడుగుతాం మనం. కానీ అబ్రహాం అలా అడగలేదు. అబ్రహాం ఏమన్నాడంటే, అబ్రహాము దేవునికి మారుమాట చెప్పకుండా అబ్రహాం బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళాడట. అంటే చరిత్రలో చూస్తే కనుక బైబిల్ డిక్షనరీలో మనం చదువుకుంటే అక్కడ ఏమని ఉంటుందంటే, అబ్రహాము అతని యొక్క పరివారు అతనికి ఉన్నటువంటి యావత్ ఆస్తి అందరూ నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు అబ్రహాం ఎదురొచ్చాడు అనుకోండి, దారిలో అబ్రహాం ఎదురొచ్చాడు. ఏమయ్యా అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాను అనుకోండి. అప్పుడు అబ్రహాం అంటాడు, ఏమో దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటాడు. అబ్రహాం అలా చెప్పిన తర్వాత నాకు 4-5 కిలోమీటర్ల వరకు అతని ఆస్తి, అతని గాడిదలు, అతని ఒంటెలు, అతనికి ఉన్నటువంటి సర్వస్వము, అతనికి ఉన్నటువంటి పనివారు వీళ్ళందరూ 4-5 కిలోమీటర్ల వరకు కనబడతారు. అంటే అబ్రహాముకి ఆ దినాల్లోనే అప్పటికే 4,000 మంది పనివాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. అంతమంది పనివాళ్ళని పెట్టుకుని, అంత ఆస్తిని పెట్టుకుని, మిగుల ఆస్తి గలవాడు అని రాసుంటుంది బైబిల్లో. అంత ఆస్తిని పెట్టుకుని ఉండే అబ్రహాము అన్నిటిని తీసుకుని బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడంటే దేవుడు చూపించిన దేశానికి వెళ్తా ఉన్నాడు. ఆ వెళుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు చెప్పిన పనులు కొన్ని చేయలేదు అబ్రహాం ప్రయాణం 25 సంవత్సరాలు నడిచింది. 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. 25 సంవత్సరాలు ప్రయాణం చేసి చివరకు కానాను దగ్గర ఉన్నటువంటి సింధూర వనానికి చేరుకున్నాడు. అప్పటికి 100 సంవత్సరాలు వచ్చేసినాయి అబ్రహాంకి. అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు లేట్ అయిందండి అంటే, దేవుడు ఏం చెప్పాడు? నీ బంధువులను వదిలిపెట్టాయి, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టాయి, నువ్వు ఉన్న దేశాన్ని వదిలిపెట్టాయి, నేను చెప్పినటువంటి దేశానికి వెళ్ళు అన్నాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు? తండ్రిని కూడా తీసుకుని వెళ్ళాడు, తన సహోదరుడు కుమారుడైన లోతును కూడా తీసుకుని వెళ్ళి కొద్ది రోజులు వాళ్ళ హారాన్లో ఉన్నారు. ఆ తర్వాత అక్కడ అతని సహోదరుడు చనిపోతే ఆ తర్వాత అక్కడి నుంచి తండ్రి కూడా చనిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా లోతు కూడా వదిలేశాడు. వదిలేసి అతను సొదొమ కుమారుకి వెళ్ళిపోతే ఆ తర్వాత అబ్రహాం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మరలా దర్శనమిచ్చి నీ సంతానమును నేను హెచ్చిస్తాను, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను అని చెప్పిన తర్వాత, ఏం సంతానం ఏంటో ఎప్పటి నుంచి చెప్తున్నావు నువ్వు? 25 సంవత్సరాల నుంచి చెప్తున్నావు, ఇంతవరకు సంతానమే లేదు, సంతానం అంటున్నావు. ఒకవేళ మా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద దాసుడు అనేటువంటి ఎలియాజరే నాకు వారసుడైపోతాడేమో అని దేవుడితోటే అతను మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా మాట్లాడి వెళ్ళిపోయాడో ఆ తర్వాత అక్కడ బేతేలు అనే ప్రాంతానికి, తర్వాత హాయి అనే ప్రాంతానికి మధ్యలో అబ్రహాము ఒక బలిపీఠాన్ని కడతాడు. బలిపీఠాన్ని కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ దిక్కుకు వెళ్ళాడు అని రాయబడి ఉంటుంది. అక్కడ దక్షిణ దిక్కేనా తూర్పు దిక్కుగా? 10వ వచనం పైన చదువు. అప్పుడు ఆ దేశంలో కరువచ్చును, పైన అబ్రహాము ఇకను ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. దక్షిణ దిక్కుకి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది. దేశంలో కరువు ఎందుకు వచ్చిందంటే, మనుషులకి జీవితాల్లో కష్టాలు వస్తాయి, మనుషుల జీవితాల్లో ఇబ్బందులు కలుగుతాయి, అనారోగ్యాలు కలుగుతాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, సమాధానం లేని స్థితిలోకి వెళ్తారు. ఎందుకు అంటే అది పరీక్ష సమయం. పరీక్షను గెలవాలి దేవుని దగ్గర. దేవుడు మనకు పెట్టేటువంటి పరీక్ష. ఆ పరీక్షలో కనుక మనం గెలిస్తే అప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనకు కూడా దేవుడు ఇస్తాడు. అబ్రహాముకు చెప్పినటువంటి ఆశీర్వాదాలన్నీ మనకు కూడా వర్తిస్తాయి. ఆయన ఏం ఆశీర్వాదం ఇచ్చాడు? నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానన్నాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను అన్నాడు. ఈ ఆశీర్వాదాలన్నీ మా జీవితంలో మేము చూసాం. ఎప్పుడైతే మాకు శ్రమలు వచ్చినాయి, మేము శ్రమలు ఒక రకమైన శ్రమలు కాదు, చాలా భయంకరమైనటువంటి శ్రమలు పడ్డాం మేము. చాలా భయంకరమైన శ్రమలు.
బంధువులు అనేవాళ్ళు చారదీ లేదు, స్నేహితులు అనేవాళ్ళు చారదీ లేదు, రకరకాల ఇబ్బందులు పడ్డాం, తినడానికి తిండి లేదు, ఒకే జత బట్టలతో జీవితాన్ని గడిపాం మేము. తిండి లేక ఏమీ లేక మాకు ఎన్ని కష్టాలు అనుభవించామో తెలియదు. పరేసిన భోజనాన్ని కడుక్కు తిన్నాను నేను. అన్ని కష్టాలు అనుభవించిన తర్వాత దేవుడు తన ద్వారాన్ని తెరిచాడు. దేవుడు గనక ద్వారాన్ని తెరిస్తే ఆ ద్వారాన్ని మూసే శక్తి ఏ ఒక్కరికి ఉండదు. మనుషులు ద్వారం తెరిచారనుకోండి, ఎదురుకుండా ద్వారం తెరిచాడనుకోండి, వాడికి ఇష్టం లేకపోతే వెంటనే మూసేస్తాడు. వెనకాల ద్వారం తెరిచాడనుకోండి, వాడికి ఇష్టం లేకపోతే వెంటనే మూసేస్తాడు. కుడి ప్రక్క ద్వారం తీసాడనుకోండి, వాడికి ఇష్టం లేకపోతే వెంటనే మూసేస్తాడు. ఎడం పక్క ద్వారం తీసాడనుకోండి, వాడికి ఇష్టం లేకపోతే వెంటనే మూసేస్తాడు. కానీ టాప్ ఆల్వేస్ ఓపెన్. దేవుడు గనక ద్వారం తెలిస్తే అది ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటుంది, అది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆ తెరిచిన ద్వారాన్ని క్లోజ్ చేసేటువంటి అధికారం కానీ శక్తి కానీ ఏ ఒక్కరికి ఉండదు. అయితే మనం ఎవరి కోసం ఎదురు చూడాలి? జీవితంలో కష్టాలు వస్తాయి, జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి, జీవితంలో శ్రమలు కలుగుతాయి. ఏం కలిగినప్పటికీ ఇది దేవుడు నాకు ఇచ్చేటువంటి పరీక్ష అనుకున్నట్లయితే, యోబు అంటాడు, తన భార్య వచ్చి, ఎంతకాలం బ్రతుకుతావయ్యా ఇలాగా, ఇంకా నీతి అని బ్రతుకుతావేంటి, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటది భార్య. అప్పుడు అంటాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పుట్టేటప్పుడు ఏమన్నా తీసుకొచ్చానా? పోయేటప్పుడు ఏమన్నా తీసుకెళ్తానా? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని దేవునికి ప్రార్థన చేశాడు. తన సహోదరులు వచ్చి అతన్ని పరీక్షించినట్టుగా మాట్లాడితే, అతను అవమానపరిచినట్లుగా మాట్లాడితే వారి కొరకు కూడా ప్రార్థన చేశాడు. వారి కొరకు ప్రార్థన చేసిన తర్వాత ఎంతైతే కోల్పోయాడో దానికి రెట్టింపు పొందాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే మనం ఎలా ఉండాలంటే నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి, నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు పరీక్ష పెడతాడు, మనకి శిక్ష అనేది వస్తుంది మనకి. ఎందుకంటే మనం ఆ శిక్షలో నెగ్గాలి, ఆ పరీక్షలో నెగ్గాలి. ఆ పరీక్షలో నెగ్గిన రోజున మనల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అబ్రహాముకి పరీక్ష వచ్చింది. ఏంటది? ఏ ప్రాంతానికి దేవుడు వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి కరువు వచ్చింది. కరువు వస్తే అబ్రహాం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను ఇక్కడికి రమ్మన్నావు, ఇక్కడికి వచ్చిన తర్వాత కరువు వచ్చింది, ఇక్కడ శ్రమ కలుగుతుంది, ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది, నాకు, నా భార్యకి, నా పని వాళ్ళకి, నా జంతువులకి తినడానికి తిండి లేదు, ఏం చేయమంటావు అని దేవుడిని అడిగితే దేవుడు మార్గం చెప్పుండేవాడు. కానీ దేవుడిని అడగడం మానేసి సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి సొంత నిర్ణయం అంటే, అందరినీ పోగు చేశాడు, భార్యను పోగు చేశాడు. మనం ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ కరువు చాలా కష్టంగా ఉంది, ఐగుప్తుకి వెళ్ళిపోదాం అన్నాడు. ఐగుప్తుని ఆశ్రయించిన వారికి సిగ్గు కలుగుతుందని బైబిల్ చెప్తుంది. ఐగుప్తు భోగాల వైపు వెళ్ళొద్దని బైబిల్ చెప్తుంది. ఐగుప్తుని ఆశ్రయించాడు అబ్రహాము ఐగుప్తుని ఆశ్రయించి ఇంకా చేసిన తప్పు పని ఏంటంటే, తన భార్యతో అన్నాడు, అప్పటికి శారా వయసు 90 సంవత్సరాలు, అబ్రహాం వయసు 100 సంవత్సరాలు. 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి భార్యను పిలిచి, నువ్వు చూడడానికి చాలా అందంగా కనబడుతున్నావు, ఒకవేళ నువ్వు నా భార్య అని చెప్తే ఐగుప్తు రాజు నన్ను చంపేసి నిన్ను తీసుకెళ్ళిపోతాడేమో, కాబట్టి నువ్వు నా చెల్లివని చెప్పు అన్నాడు. ఒకటి, దేవుడు చెప్పిన స్థలాన్ని వదిలేశాడు. 2, అబద్ధం మాట్లాడాడు. ఆ కారణంగా అబ్రహాము కష్టాలు కొరకు తెచ్చుకున్నాడు. కష్టం ఎందుకు వస్తుంది? కరువు ఎందుకు వస్తుంది? ఇబ్బందులు ఎందుకు కలుగుతాయంటే అవి మనల్ని పరీక్షించడానికి వస్తాయి. ఆ పరీక్షలో మనం నెగ్గినట్లయితే, ఆ శ్రమలను మనం జయించినట్లయితే దేవుడు రెండింతల ఆశీర్వాదాలని మనకు ఇస్తాడు. కీర్తనకారుడు అంటాడు, 66వ కీర్తన 10, 12 వచనాలు, 10 నుంచి 12 వచనాలు. 66వ కీర్తన 10 నుంచి 12 వచనాలు. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలన చేయు నీతిగా మమ్మలను నిర్మూలన చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్మల్ని ఉంచితివి, మా నడుము మీద గొప్ప భారం పెట్టితివి, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి, మేము నిప్పుల్లోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించావు. చాలు. కీర్తనకారుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మమ్మల్ని శ్రమ పెట్టావు, మమ్మల్ని బానిసలుగా ఉంచావు, మమ్మల్ని అగ్నిలో నడిపించావు, మమ్మల్ని నీటిలో నడిపించావు, అయినప్పటికీ కూడా సమృద్ధి గల ప్రాంతానికి మమ్మల్ని చేర్చావు. అంటే ప్రతి ఆశీర్వాదానికి ముందు మనకు శ్రమలు కలుగుతాయి. బైబిల్ గ్రంథంలో
యేసు ప్రభు వారి యొక్క సువార్త పరిచర్య ప్రయాణాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రతి ఆశీర్వాదానికి ముందు ఒక తుఫాను వస్తుంది. ప్రతి అద్భుత కార్యానికి వెనుక ఒక తుఫాను వస్తుంది. ఆయన కొండ మీద ప్రసంగం చేసి 3 దినాలు ఉపవాసం చేసి అక్కడి నుంచి ప్రజలకు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు ఎత్తి అద్భుత కార్యం చేసిన తర్వాత ఆయన బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి? శిష్యులతో అన్నాడు, నాయనా శిష్యులారా, మీరందరూ పడవెక్కి అద్దరికి బయలుదేరండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను అన్నాడు. వీళ్ళు పడవెక్కి బయలుదేరారు. ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండకు వెళ్ళాడు. ప్రార్థన చేసుకుని ఆయన సముద్రం మీద నడిచి వస్తూ ఉంటే ఆ సముద్రంలో తుఫాను వచ్చింది. అద్భుత కార్యం జరిగింది, తుఫాను వచ్చింది. ఆ తర్వాత మరలా అద్భుత కార్యం జరుగుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే అద్దరికి వెళ్ళాడు, గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. అక్కడ ఇంకొక అద్భుత కార్యం జరిగింది. అంటే మీ జీవితంలో, మన జీవితంలో కూడా ఆశీర్వాదానికి ముందు ఒక తుఫాన్ రావచ్చు, కష్టం రావచ్చు, శ్రమ రావచ్చు, ఇబ్బంది కలగొచ్చు, దుఃఖమే కలగొచ్చు. కానీ దాని తర్వాత జరిగేటువంటి అద్భుత కార్యం కొరకు మనం ఎదురు చూడాలి. దాని తర్వాత వచ్చేటువంటి ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు మనల్ని, ఈ పరీక్షలో మనం విజయవంతం అయినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇక దేవుడు ఒక్కసారి ద్వారం తెరిస్తే ఆ ద్వారాన్ని మూయగల శక్తి ఏ వ్యక్తికి ఉండదు. ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు, ఎన్ని కష్టాలు పడ్డామో నా భార్యకి తెలుసు. కానీ దేవుడు ఒక్కసారి మా ద్వారాన్ని తెరిచాడు. అప్పటి నుండి ఇక ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆనందమే, సంతోషమే. శ్రమలు కలగవా? శ్రమలు కలుగుతాయి. ఇబ్బందులు కలగవా? ఇబ్బందులు కలుగుతాయి. అయినప్పటికీ ప్రతి దాని నుండి మనల్ని ఆయన రక్షిస్తాడు. నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి నేను రక్షిస్తానని దేవుడే చెప్పాడు. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా ఉన్నట్లయితే, నువ్వు సత్యవంతుడిగా యథార్థవంతుడిగా బ్రతుకుతూ నేర్చుకున్నట్లయితే దేవుడు ప్రతి దాని నుండి కూడా మనల్ని రక్షిస్తాడు. అలాగని ఎవరితో కలవద్దని కాదు, అలాగని ఎవరితో ఉండొద్దని కాదు, అలాగని సమాజంలో కలవద్దని కాదు. సమాజంలో ఉండాలి, సమాజం అంటకుండా ఉండాలి. సమాజంలో ఉండాలి, అందరితోటి కలిసి ఉండాలి, కానీ అంటకుండా ఉండాలి. సమాజము అంటకుండా ఉండాలి. కుమ్మరపురుగు చూడండి, అది మట్టిలోనే జీవిస్తుంది, అది మట్టిలో బురదలోనే ఉంటుంది, కానీ ఏ రోజు కూడా తన శరీరానికి మట్టి అంటుకోదు. తామర పుష్పం చూడండి, అది మురికిలో పుడుతుంది, కానీ ఏ రోజు తామర పుష్పానికి ఆ మురికి అంటుకోదు. నీ జీవితం ఎలా ఉండాలంటే సమాజంలో ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, అందరిలాగానే ఉండాలి, కానీ ఆ మురికి కానీ ఆ మట్టి కానీ నీకు అంటకుండా ఉండాలి. సమాజంలో ఉండాలి, సమాజం అంటకుండా ఉండాలి. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. కానీ అబ్రహాము తన దేవుడిచ్చినటువంటి ప్రాంతాన్ని వదిలేసి, దేవుడు చెప్పినటువంటి ప్రాంతాన్ని వదిలేసి తన ఇష్టానుసారంగా ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అందుకు ఇశ్రాయేలు గురించి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, అయ్యా మమ్మల్ని నిప్పుల్లో నడిపించావు, మమ్మల్ని నీటిలో నడిపించావు, అయినప్పటికీ కూడా సమృద్ధి గల ప్రాంతానికి మమ్మల్ని చేర్చావు. అక్కడ మాకు కట్టని ఇళ్ళు, నాటని తోటలు, పండించని ఫలాలు మాకు ఇచ్చావు, మమ్మల్ని దీవించావు, మమ్మల్ని ఆశీర్వదించావు అంటాడు. అలాంటి జీవితము, అలాంటి ఆశీర్వాదం నీ జీవితంలో నీకు కావాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ పరీక్షల నుండి, పరీక్షలు ఉన్నాయి కదా అని, పరీక్షలు వచ్చినాయి కదా, శ్రమలు వచ్చినాయి కదా అని కృంగిపోకూడదు, ప్రార్థన మానేయకూడదు, చర్చికి మానేయకూడదు, అలాగని రోడ్ల మీద పడి ఇష్టానుసారంగా తాకూడదు. ఒకసారి పల్లంకూరులో పెళ్లి చేయడానికి వెళ్తే ఆ పెళ్లి కొడుకు స్టేజ్ మీదకి షూ లేకుండా వచ్చేస్తూ ఉంటే ఏంట్రా అంటే, వాడంటే రాత్రి ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి తాగేసి వస్తా బైక్తో తాడి చెట్టుకి గుద్దేసి పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది. ఇరిగిపోతే కట్టేశారు. ఆ కాలుకి మరి షూ ఎలా వేసుకుంటాడు? వచ్చేస్తున్నాడు. తాగుబోతుతో లేని ఎందుకండి పెళ్లి చెప్పండి? కాబట్టి ఇప్పుడు తాగడం వల్ల కలిసి వచ్చేది ఏముంది? ఆ క్షణం, ఆ 10 నిమిషాలు, ఆ 20 నిమిషాలు నీకు మొత్తగా అనిపించవచ్చు, కానీ తర్వాత అది దిగిపోయిన తర్వాత శ్రమలు మళ్ళీ మామూలే కదా, బాధలు మళ్ళీ మామూలే కదా, కష్టాలు మళ్ళీ మామూలే కదా. కానీ ఇంకొక విషయం ఏంటంటే, తాగడం వల్ల నీకు వచ్చేది పైకి ఆనందిస్తున్నావు నువ్వు అనుకుంటావు, కానీ లోపల ఉన్నటువంటి నీ ఆర్గాన్స్ అంటే లివర్ పాడైపోతుంది, లంగ్స్ పాడైపోతాయి, తర్వాత కిడ్నీ పాడైపోతుంది, తర్వాత జీవితము. ఇప్పుడు మామూలుగా మనుషులు జీవించేది ఒకప్పుడు
బైబిల్ గ్రంథం చెప్తుంది బలంగా ఉంటే 80 సంవత్సరాలు లేదంటే 70 సంవత్సరాలు ఆయుష్కాలం అని చెప్తాడు మోషేకు. కానీ ఆ తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు 30 సంవత్సరాలకే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాలకే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కరోనా కాలంలో ఎంతమంది యవ్వనస్తులు చనిపోలేదు? వీడు మంచి ఆరోగ్యవంతుడు అనుకున్న వాళ్ళు అనేక మంది చనిపోయారు. కానీ మన క్షణికాల సుఖాల కోసం, క్షణికాల ఆనందాల కోసం మన జీవితాలని బలి చేసుకుంటూ ఉంటే, ఒకవేళ నిజానికి మనకి ఏదన్నా అయితే మన వెనకాల ఉన్నటువంటి భార్య, పిల్లలు, బంధువులు వీళ్ళందరూ ఏమైపోతారు? మన మీద ఆధారపడ్డ వాళ్ళు. కాబట్టి మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవించడం నేర్చుకోవాలి. శ్రమలు వస్తాయి, కష్టాలు వచ్చినప్పటికీ వాటిని ఓపికతో ఓర్చుకోవాలి, నిరీక్షణ కలిగేవాడిగా ఉండాలి. అప్పుడు దేవునికంటూ ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుకుందాం. పేపర్ పెట్టాను అక్కడ. 1వ అధ్యాయము 2, 3, 4. నా సహోదరులారా, మీ విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని మీరు పరిపూర్ణులను అనునాగులను ఏ విధములైనను కొదువు లేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగించును. 12వ వచనం. శోధన సహించేవాడు ధన్యుడు. అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన కిరీటం పొందెదరు. చాలు. శోధనను సహించాలి. సహోదరులారా, మీకు శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి. అయితే మీకు ఓపికతో, ఓర్పుతో, సహనంతో ఉండి శోధనను సహించినట్లయితే మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదము, మీకు ఇచ్చేటువంటి కిరీటము, మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము 25 సంవత్సరాలు నడిచాడు. అదే అయితే మనమైతే 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఏంటయ్యా ఆశీర్వదిస్తానన్నావు, ఇంకా రాలేదేంటి, ఎప్పుడు ఆశీర్వదిస్తావు అని దేవుని ప్రశ్నిస్తావు. అబ్రహాం ప్రశ్నించలేదు. 25 సంవత్సరాలు నడిచాడు. అబ్రహాం గుడారాలలో నడిచాడు, నివాసం చేశాడని రాసుంటుంది బైబిల్లో. 25 సంవత్సరాలు. ఆ రోజుల్లో రోడ్లు లేవు, ఆ రోజుల్లో వాహనాలు లేవు, ఆ రోజుల్లో సైకిళ్ళు లేవు, బైకులు లేవు, కార్లు లేవు, ఏమీ లేవు. కేవలం ఎడారి మార్గంలో, ఇసుకలో, ఆ వేడిలో, నీరు దొరకని ప్రాంతంలో అతను నడుచుకుని 25 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. అది ఓర్పు, అది సహనం. ఆ సహనము, ఆ ఓర్పు మన జీవితంలో మనకు ఉన్నట్లయితే ఈరోజు కాకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, రేపు ఆశీర్వదిస్తాడు. మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కష్టపడ్డాం. 10 సంవత్సరాలు మేము నానా రకాల ఇబ్బందులు పడ్డాం, 1, 2 కాదు. దేవుడు ఆ 10 సంవత్సరాల తర్వాత ఆయన ద్వారాన్ని తెరిచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ద్వారం తెరిచే ఉంది. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవుడు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా మమ్మల్ని చేశాడు, యథార్థవంతులుగా మమ్మల్ని చేశాడు. ఆయన సేవా పరిచర్యకు మమ్మల్ని ఎంచుకున్నాడు. ఆయన సేవలో ముందుకు సాగే విధంగా ఆయన సహాయము చేస్తూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక ఇటు 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచుంది. నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగునట్లు కారణమగును. చాలు. అపొస్తలుడైన పేతురు గారికి రాస్తున్నటువంటి పుస్తకంలో ఆయన అంటాడు, అయ్యా మీరు శ్రమ పడుతున్నారని బాధపడవద్దు. మీకు తగినంతగానే శ్రమ దేవుడు ఇస్తాడు. మీరు భరించలేనంత ఇవ్వడు. భరించలేనంత శ్రమ దేవుడు మనకివ్వడు, తగినంతగానే ఇస్తాడు. ఎందుకు తగినంతగా ఇస్తాడు అంటే ఆయన ఉపమానం చెప్తున్నాడు. ఏమనంటే సువర్ణము అంటే బంగారము అది కాల్చబడి కొలుములో వేయబడి కొలుములో కాల్చి బయటకు తీసిన తర్వాత ఎంత మెరుపు వస్తుందో ఆ మెరుపును మీలో చూడాలి అని దేవుడు మిమ్మల్ని శ్రమ పెడతా ఉన్నాడు, మిమ్మల్ని కాలుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే కాల్చిన తర్వాతే కదండి దానిలో ఉన్నటువంటి మురికిపోయేది. ఇప్పుడు వాడేసిన బంగారం ఉంది, దాని దగ్గరికి కంసాల దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి మనం, అతను ఏం చేస్తాడు? అతను కొలుములో వేస్తాడు. కారణం ఏంటంటే దానినే తయారు చేయొచ్చు కదండి అనవచ్చు మనం. దాన్ని కాలిస్తే దానికి ఉన్నటువంటి మురికి, దానికి అంటుకున్నటువంటి మట్టి, దానికి అంటుకున్నటువంటి కిలము ఇవన్నీ పోయి అది శుద్ధి చేయబడి అది సువర్ణములా మెరిచే విధంగా బయటకు వస్తుంది. ఈరోజు మనకు కష్టాలు కలిగినాయి అంటే, ఈరోజు మనకి ఇబ్బందులు కలిగినాయి అంటే, ఈరోజు మనకు శ్రమలు కలిగినాయి అంటే కారణం ఏంటంటే దేవుడు మనల్ని కాలుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని కాలుస్తూ ఉన్నాడు. ఒక రాయిని తీసుకొచ్చి ఆ రాయిని రాయిలాగా నిలబెట్టాం అనుకోండి, ఆ రాయికి విలువ ఉంటుంది. దాన్ని ఒక మేస్త్రిని తీసుకొచ్చి ఉలి పెట్టి దీనిని పలానా ఆకారంలో దీని బొమ్మగా చెక్కు అంటే ఉలి దెబ్బలు తగిలిన తర్వాత ఆ బొమ్మకు విలువ వస్తుంది. ఒక కుమ్మరి కొండ చేయాలనుకోండి, ఆ కొండ ఆకారం రావాలంటే సిమెంట్ దెబ్బలు కొడితే తప్ప దానికి ఆ కొండ ఆకారంలోకి రాదు. దెబ్బ తగలకుండా, శ్రమ పడకుండా, కష్టపడకుండా ఏ వ్యక్తి కూడా మెరుపు అంటే మహిమలోకి రాడు, ఆశీర్వాదంలోకి రాడు. కష్టపడాలి, శ్రమ పడాలి, దెబ్బలు తగులుతాయి. ఆ కుండకి దెబ్బలు తగలకుండా కుండ షేప్లోకి వస్తుందా? రాదు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కొలుములో పెట్టి కాల్చకుండా అది గట్టిపడుతుందా? గట్టిపడదు. అలాగే మన జీవితంలో కూడా మనకు శ్రమలు వస్తున్నాయంటే, మనకు కష్టాలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే దేవుడు మన నుంచి ఏదో ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఇంకా గొప్పగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మన జీవితాన్ని సమాజంలో మెరిసే విధంగా చేయాలనుకుంటున్నాడు. సమాజంలో గొప్ప పేరును మనకు దేవుడు ఇవ్వాలి అనుకుంటున్నాడు. అందుకనే మనకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి, అందుకనే మనకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఆ శ్రమల నుండి, ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చిన తర్వాత యోబు రెండింతల ఆశీర్వాదం ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా మనందరికి కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అయితే కరువుకి కారణాలేంటి? శ్రమలకు కారణాలేంటి? కారణాలు ఏంటి అంటే మొట్టమొదటిది యెహెజ్కేలు గ్రంథము. అసలు ఆ దేశంలో కరువు రావడానికి కారణం ఏంటి? ఎందుకు అబ్రహాం ఆ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోదానికి ప్రయత్నం చేస్తున్నాడు? కరువు కారణం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథంలో ఆయన అంటాడు, 5వ అధ్యాయము 11-12 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 11-12 వచనాలు. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసినటువంటి హేయమైన క్రియల చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిస్థితివి కనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపచేసుదనని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. చాలు. హేయ క్రియల చేత ఎవరు హేయ క్రియలు చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంతటి హేయ క్రియలు చేశారంటే వాళ్ళు దేవుడు వారిని బానిసత్వంలో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళని విడుదల చేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారిది ఉంచి వారు ఆహారం కావాలన్నప్పుడు మన్నాను కురిపించి మాంసం కావాలన్నప్పుడు పూరీలను రప్పించి దాహం వేస్తున్నప్పుడు బండను చీల్చి నీళ్ళిచ్చి వారిని క్షేమంగా వారు వేసుకున్నటువంటి వస్త్రాలు నలిగిపోలేదు, చిరిగిపోలేదు. వారు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు, పాడైపోలేదు. ఆ విధంగా అంత క్షేమంగా వారిని కానాను దేశానికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని ప్రత్యక్ష గుడారం ముందు వారు వ్యభిచరించారు అని రాయబడి ఉంటుంది. ప్రత్యక్ష గుడారపు ద్వారము దగ్గర వ్యభిచరించారు అని రాయబడి ఉంటుంది. అంతేకాదు హేయమైన దేవతలకు పూజలు చేశారట వాళ్ళు. దేవునికి ఇష్టం లేని దేవతలకు పూజలు చేశారట వాళ్ళు. అంటే హేయమైన దేవతలకు పూజలు చేయడమే కాదు, వారు హేయమైన క్రియలు చేశారు. ఎంతటి హేయమైన క్రియలు చేశారు అంటే
మందిరపు ఆవరణంలోకి వెళ్ళి వ్యభిచరించారు. వరుస బావిలు మర్చిపోయారు. ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆ కారణంగా కరువులు ఎందుకు వస్తాయి, కష్టాలు ఎందుకు కలుగుతాయి అంటే మన జీవితంలో ఎక్కడో మన తప్పడడుగు వేస్తూ ఉన్నాం. మన జీవితంలో ఎక్కడో మనము దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. మన నీతిని వదిలేసాం, మన యథార్థతను వదిలేసాం. ఇష్టానుసారంగా జీవించేటప్పుడు కరువు, కష్టము అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపించాడు. దేవుడు మనయందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. చాలు. దేవుడు ప్రేమస్వరూపి. మనందరినీ రక్షించడానికి, మనం ఆల్రెడీ పాపంలో ఉన్నామని మనల్ని రక్షించడానికి ఆయన తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అయితే అంత ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు, వాక్యం సెలవిస్తుంది ఆయన ప్రేమస్వరూపి అని. మరి పైన చదువుకున్న మనం కరుణా కటాక్షం అనేది ఆయనకి లేదట. ఎందుకు లేదు అంటే ఆయన అంత ప్రేమస్వరూపి అయిన దేవుడు మన కొరకు తన కుమారుణ్ణే బలివ్వడానికి ఒప్పుకున్నటువంటి దేవుడికి కరుణ ఎందుకు లేకుండా పోయింది? హెజ్కేలు గ్రంథంలో చదువుకున్నట్లుగా అంటే వారు హేయమైన క్రియలు చేశారు. దేవుడు ఇప్పుడు తెలియని వాడు చేశాడంటే అనుకోవచ్చండి. ఇప్పుడు దేవుడు అంటే తెలియదు, చాలామందికి దేవుడు అంటే తెలియదు. తెలియని వాళ్ళు ఏదైనా పాపం చేశారు అంటే, తెలియని వాళ్ళు ఏదైనా తప్పు చేశారంటే సర్లే వాడికి తెలియదు అందుకనే చేశాడు అని మనం సమర్థించుకోవచ్చు. చర్చికి వస్తూ బాప్తిసం తీసుకుంటూ నేను క్రైస్తవుడని చెప్పుకుంటూ బైబిల్ గ్రంథం చేతితో పట్టుకుని రోడ్డు మీద తిరుగుతూ ఇన్ని మాటలు చెబుతూ అప్పుడు కూడా వాడు పాపం చేశాడు అనుకోండి, అప్పుడు వాడిని ఏమనాలి? అప్పుడు వాడిని దేవుడు వదిలిపెట్టాలా? అప్పుడు కూడా వాడిని క్షమించాలా? తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే లోకంలో ఇంతమంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు? కారణం ఏంటంటే దేవునికి ఎక్కడో అవిధేయత చూపించారు వాళ్ళు. తెలుసుండి కూడా ఇంకా తప్పు చేస్తూ ఉన్నారు. తెలుసుండి కూడా ఆయన అంటాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మీరు ధనం వెనక పరిగెట్టొద్దు అంటే ఈ దినాలలో చాలామంది ధనం వెనకాలే పరిగెడుతున్నారు. ఎక్కడ చూసిన మెసేజ్లు చూడండి, ప్రపంచమంతా కరోనా వచ్చేసిందా? డబ్బున్నవాడని లేదు, డబ్బు లేని వాడని లేదు, ఉద్యోగస్తుడని లేదు, పేదవాడని లేదు, భిక్షమెత్తుకునేవాడని లేదు, వ్యాపారస్తుడని లేదు. అందరికీ సమానంగా ఉంది ఇది బాధ. అందరికీ బాధ సమానంగా ఉంది. ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువ. డబ్బు ఉన్నవాడికి ఎక్కువ, డబ్బు లేనివాడికి తక్కువ ఉందా? అలాగేమీ లేదే. అందరికీ సమానమైన బాధ, అందరికీ సమానంగానే ఉంది ఇబ్బంది, అందరికీ సమానంగా ఉంది శ్రమలు. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్లు ఎలా వస్తున్నాయో తెలుసా? అయా చర్చిలు బంద్ అయిపోయినాయి, సంఘాలు మూతబడినవి, మాకు సహాయం చేయండి. దేవుణ్ణి అడగాలి కదా వీళ్ళు. నీ ఒక్కడికే కాదు కదా శ్రమ. ఉన్నన్నాళ్ళు సంఘాలు నడిచినన్నాళ్ళు ఇష్టానుసారంగా తిన్నావు కదా. మరి లేనప్పుడు కూడా శ్రమను అనుభవించాలి. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి కదా. వేరే వాడికి ఎవరికైనా మెసేజ్ పెట్టేవాడికి వాడు కూడా కరోనా ప్రాబ్లం తోటి ఉన్నాడు కదా, వాడికి కూడా ఇబ్బందిగానే ఉంది కదా, వాడికి కూడా కుటుంబం ఉంది కదా, వాడు కూడా అన్నీ చూసుకోవాలి కదా. ఇది మర్చిపోయారు నేటి సేవకులు. నీకెంత శ్రమ ఉందో పక్కవాడికి కూడా అంతే శ్రమ ఉంది, నీకెంత ఇబ్బంది ఉందో పక్కవాడికి కూడా అదే ఇబ్బంది ఉంది. అందరూ ఒకే విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు. వ్యాపారస్తుడే కానివ్వండి, ఉద్యోగస్తుడే కానివ్వండి, సేవకుడే కానివ్వండి, విశ్వాసే కానివ్వండి, అందరికీ ఒకే రకమైన ఇబ్బంది ఉంది. అలాంటప్పుడు వేరే వాడిని ఎలా అడుగుతావు నువ్వు? వాడికి మరీ ఎక్కువైపోతే నీకు పెడతాడు. ఈ దినాల్లో చాలామంది తన మానవత్వాన్ని చాటుకుంటూ ఉన్నారు. అలాగని బలవంతంగా వెళ్ళి వాళ్ళని నాకు పెట్టండి, నాకు ఇవ్వండి అని లాక్కునే స్థితిలో ఈ దినాలలో స్థితులు లేవు. కాబట్టి దేవునికి ప్రార్థన చేయండి. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అడిగితే అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడి అనే వాక్యం సెలవిస్తూ ఉంటే మనం ఎంతసేపు మనుషులను అడుగుతాం, దేవుణ్ణి అడగం. ఎంతసేపు మనుషులనే. దేవుణ్ణి అడగండి. దేవుడు అడిగితే దేవుడు ద్వారం తెరుస్తాడు. దేవుడు
ద్వారాన్ని తెరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు హేయక్రియల వలన దేవుని యొక్క ప్రేమను కోల్పోయారు. దేవుడు అర్పణించే కరుణను కోల్పోయారు. దేవుడు ప్రేమస్వరూపి కాబట్టే ఆయన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆయన మన కొరకు కలువరి శిలువలో మరణాన్ని పొందాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యముగల దేవుడైన యెహోవా ఆయన వేల్పుల్లో ఆయన 1000 మందికి కృప చూపుచు 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఎంత మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. చాలు. ఆయన కృప ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆయన కరుణ, ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆయన 1000 చదవాలి. ఆయన 1000 మందికి కృప చూపుచు 1000 మందికి, వేలాది మందికి కృపను చూపుతూ ఉంటాడు. కానీ ఆ కృప ఎవరికి ఉంటుందంటే దేవుని విధేయత ప్రకారంగా ఎంతనైతే నడుచుకుంటారో వాళ్ళందరికీ ఉంటుంది. ఆయన కృప చూపిస్తాడు కదా అని మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆయన అంటాడు, దోషుల్ని ఎప్పుడు నిర్దోషులుగా నిర్ణయించడు. ఆయన దోషుల్ని నిర్దోషులుగా ఆయన నిర్ణయించడు. మన దోషాన్ని మనం తెలుసుకుని మనం పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో మనం మారుమనసు పొంది ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ఆయనకు ప్రార్థన చేసి ప్రభువా మమ్మల్ని క్షమించు అని మన దోషాన్ని మనం కడుక్కుంటే అప్పుడు ఆయన క్షమించి ఆయన సంఘంలో చేర్చుకుంటాడు. అంతే తప్ప నువ్వు దోషత్వంగానే ఉండి దోషుడిగానే ఉంటే ఆయన నిర్దోషిగా నువ్వు ఎంచడు. ఎందుకంటారండి, మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, నేను క్రైస్తవుడిని, మేము ప్రతి వారం చర్చికి వెళ్తాం, ప్రతి శుక్రవారం ఉపవాసం చేస్తాం, ప్రతి శనివారం ఉపవాసం చేస్తాం, మేము దశమ భాగాలు ఇస్తాం అని చాలామంది క్రైస్తవులు చెప్తారు. ఆయనకు కావాల్సినవి ఏం కాదు. విరిగి నలిగిన హృదయము మాత్రమే ఆయనకు కావాలి. నువ్విచ్చే కానుకలు ఎవరికి కావాలి, నువ్విచ్చే డబ్బులు ఎవరికి కావాలి, నువ్విచ్చేది ఏది కూడా ఆయనకు అవసరం లేదు. ఏది కూడా ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఏంటి తెలుసా? నీ హృదయం, నీ విరిగి నలిగినటువంటి హృదయము ఆయనకు కావాలి. ఆయన సన్నిధిలో నువ్వు నిలబడి, అయ్యా నేను ఇంతవరకు పాపం చేశాను, నన్ను క్షమించు అంటే ఆయన క్షమిస్తాడు. ఆయన కృప, ఆయన కాపుదల నీ మీదకి వస్తుంది. లేకపోతేనంట ఆయన అంటాడు, శాపము 4 తరాల వరకు వస్తుందట. తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పిస్తాడు. ఆ విధంగా మనకు ఆ యొక్క శాపాన్ని, ఆ యొక్క కర్సెస్ని, శాపాలను మనం కట్ చేయకపోతే, అక్కడ కనుక మనం ఆప్ చేయకపోతే మన తండ్రుల దోషము మన మీదకి, మన దోషము మన పిల్లల మీదకి వస్తుందట. అలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒక దేవుని తెలిసిన బిడ్డగా, వాక్యం తెలిసిన బిడ్డగా, దేవుని సంఘానికి వెళ్ళేటువంటి ఒక విశ్వాసగా మనం ఏం చేయాలి తెలుసా? ఆ దోషాల్ని అక్కడే మనం కట్ చేసి దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, అయ్యా నా తండ్రులు, నా పితరులు చేసినటువంటి పాపాలు ఏమైనా ఉన్నట్లయితే నన్ను క్షమించు, వాటిని కడిగివేయి అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అలాంటి ప్రార్థన మనం చెయ్యాలి. మనం ఏంటంటే మనం ఎంతసేపు ఎలాంటి ప్రార్థన చేస్తామంటే పరిసైడు ప్రార్థన మంద పరిసైడు ప్రార్థన. అయ్యా నేను వెనకాల ఉన్న వాళ్ళకన్నా చాలా గొప్పవాడిని, వాళ్ళు నీచులు, నేనా గొప్పవాడిని, వాళ్ళు పైసా చందా ఇవ్వరు సంఘానికి, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను పాస్టర్ గారికి ప్రతి సంవత్సరం బట్టలు పెడుతున్నాను, నేను పాస్టర్ గారిని పిలిచి భోజనం పెడుతున్నాను, నేను ప్రతి నెల దశమ భాగాన్ని ఇస్తాను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను, నేను సభలు పెట్టిస్తున్నాను, పాస్టర్ గారు సభలు పెడితే నేను డబ్బులు ఇస్తున్నాను, క్రిస్మస్కి బిర్యానీ ఇస్తున్నాను, ఇలాగా చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తాం. ఎవరికి కావాలి ఇవన్నీ దేవుడికి? కానీ వెనకాల ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సమరయుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో, తల ఎత్తడానికి కూడా అతనికి శక్తి చాలక ఏడుస్తూ దుఃఖిస్తూ
దేవుని సన్నిధిలో పశ్చాత్తపడుతూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, అతన్ని నీతిమంతుడిగా ఎంచాడు. అలాంటి హృదయం నీకు ఉండాలి. కానీ మన హృదయం ఎలాంటిదంటే గర్వం, మనకి మామూలు గర్వం కాదు. బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. నాయనా నువ్వు నాశనం అయిపోతావురా, ఆ గర్వాన్ని తగ్గించుకో అని చెప్తా ఉంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఈ దినాల్లో పరిగెడుతుంది, నడవడం కాదు. జాగ్రత్త. దేవునికి విధేయత కలిగి జీవించడము నేర్చుకో. దేవుడు ప్రేమస్వరూపే, ఆయన కరుణా దయా కలిగిన వాడే. ఎవరైతే దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉంటారో, విధేయత కలిగి ఉంటారో, ఆయన దోషులను నిర్దోషులుగా తీర్చిదిద్దడు. దోషులు నిర్దోషులుగా ఆయన ఎంచి ఆయన చేయుడు. మన దోషాన్ని మనమే తెలుసుకుని దేవుని సన్నిధికి వెళ్తే అప్పుడు ఆయన క్షమిస్తాడు. ఆ తర్వాత మనం తిరిగి మరలా దోషంలోనికి వెళ్ళకూడదు. కడగబడిన పంది బురదలో పోరినట్లుగా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మన జీవితాన్ని మరలా తెంపుకోకూడదు. జీవితాన్ని మార్చుకోవాలి. జీవితాన్ని ఒకసారి మార్చుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసేవాడిగా మనం ఉండకూడదు. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 103వ కీర్తన 8వ వచనం. 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన ఎల్లప్పుడూ దెబ్బలాడాడేవాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కూడా కాదు. మన పాపములను బట్టి, మన పాపాలను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలాన్ని ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. చాలు. నువ్వు నెలకొకసారి సంఘానికి వెళ్ళొచ్చు, నువ్వు వారానికి ఒకసారి ప్రార్థన చేయొచ్చు, అయినప్పటికీ కూడా నువ్వు ఇంకా సజీవుడిగా ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? ఆయన కృప నీ ఎడల ఆకాశం అంత ఎత్తుగా ఉంది కాబట్టి నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు. ఎంతమంది చనిపోలేదండి లోకంలో? నువ్వు బయట తిరుగుతూ ఉన్నా, ప్రయాణాలు చేస్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా నిన్ను దేవుడు ఎంతగా కాపుదల ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు కాబట్టే నువ్వు ఈ దినాన్ని క్షేమంగా ఉండగలుగుతున్నావు, ఈ దినాన్ని సజీవంగా నువ్వు ఉండగలుగుతున్నావు. ఆ కృప నీ ఎడల ఉండాలంటే ఆయన అంటాడు, విధేయత కలిగి జీవించాలి. మనము విధేయత కలిగితే హేయ క్రియలు మనం చెయ్యం, హేయమైన కార్యాలు మనం చెయ్యం. మొట్టమొదటిది, హేయ క్రియల వలన జీవితంలో కరువు వస్తుంది, హేయ క్రియల వలన జీవితంలో శాపాలు వస్తాయి, హేయమైనటువంటి కార్యాలు చేయడం వల్ల జీవితంలో కష్టము నష్టము కలుగుతుంది. ఇది మొదటిది. రెండవది, విశ్వాసఘాతకము, పాపం. విశ్వాసఘాతం చేసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు, వీళ్ళకు కూడా కష్టాలు నష్టాలు అనేవి కలుగుతాయి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనం. ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశం పాడైపోతుందంట. ఏ ముగ్గురు? పైన చదువు, 2 వచనాలు పైన చదువు. బాటసార్లు సంచరించకుండా ఆ దేశము నిర్జీవమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్ట మృగమును రప్పించెదను. ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశం పాడైపోద్ది. ఏ ముగ్గురు? ఇంకొక వచనం పైన చదవాలి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసిందో దానికి నేను విరోధినై ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును.
నోవాహు, దానియేలు, దానియేలు, యోబును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను తామే రక్షించుకొందురు కానీ ఇదే ప్రభువు యెహోవా వాక్కు. బాటసారులు చాలు చాలు చాలు. ఆయన అంటున్నాడు, మీ దేశము విశ్వాసఘాతకంగా ఉన్నట్లయితే. విశ్వాసఘాతకం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మీకు మన అందరికీ అర్థమయ్యే విధంగా మనం కుక్కని పెంచుకుంటున్నాం అనుకోండి. కుక్కని పెంచుకుంటున్నాం మనము ఆ కుక్కని లోపల వేసి తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాం. ఊరికెళ్ళి లోపల కాంపౌండ్ వాళ్ళ లోపల కుక్క ఉంది. దానికి భోజనం అది పెట్టడానికి ఎవరినో పెట్టాము, మనం వెళ్ళిపోయాం. ఆ వేరే వ్యక్తి ఎవరో వస్తున్నారు, రోజు భోజనం పెడుతున్నారు, నీళ్లు పెడుతున్నారు, కుక్కకి వెళ్ళిపోతున్నారు. మనం ఒక వారం రోజుల తర్వాత మనం వచ్చాం. అయితే రోజు భోజనం పెడుతున్నాడు కదా, రోజు చూస్తున్నారు కదా, దాన్ని బాగానే చూస్తున్నారు కదా, అది మరి మన గురించి ఆలోచించకూడదు కదా. నాకు 3 పూటలు గడిచిపోతున్నాయి, నాకు పర్వాలేదు అన్నట్లుగానే అది ఉండాలి కదా. కానీ అలా ఉండదు. మనం ఎప్పుడైతే వచ్చి తలుపు తీస్తున్నామో, లేదంటే మన కారు సౌండో బైక్ సౌండో దానికి వినపడిందో, మన మాట దానికి వినపడిందో, వెంటనే ఆ కుక్క ఏం చేస్తుంది తెలుసా? అరుస్తుంది, కేకలేస్తుంది, గేటు దాటి బయటకు వచ్చేంత ఉత్సాహంగా అది ఉంటుంది. మనం కనుక గేటు తీసుకుని లోపలికి వెళ్తే మనకి పైకి ఎక్కేసి మన తోక ఆడించుకుంటూ దగ్గరికి వచ్చి అది మనల్ని ఇంకా ఇష్టానుసారంగా ఎంత ప్రేమిస్తుందంటే కుక్క. ఇలాంటి అనుభవం ఉంటే మీకు తెలుస్తుంది. కారణం ఏంటి తెలుసా? అది విశ్వాసం, యజమానుని పట్ల ఉండేటువంటి విశ్వాసం, తన ప్రభువు పట్ల ఉండేటువంటి విశ్వాసం. మరి నీకుందా అది? నీ దేవుడి పట్ల విశ్వాసం ఉందా? నీ యజమానుడి పట్ల విశ్వాసం ఉందా? ఆ దేవుని దగ్గర విధేయతగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావా? అలాంటి విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే కనుక, అంటే తిన్న విశ్వాసం, కుక్కకి ఏముంది? తిన్న విశ్వాసం. చాలామందికి అది ఉండదు. కృతజ్ఞత అనేది ఉండదు, విశ్వాసం అనేది ఉండదు, విశ్వాసఘాతుకులు ఉంటారు. అలాంటి దేశాల్లోనంట, విశ్వాసఘాతుకులు ఉండేటువంటి ప్రాంతాలలో, విశ్వాసఘాతుకులు ఉండేటువంటి దేశాల్లో కరువు వస్తుందట. కరువు ఎలా వస్తుందని చెప్తున్నాడండి దేవుడు? ఆయన ఒక మృగాన్ని పంపిస్తాడట. ఆ మృగం ఏదైనా కావచ్చు, కంటికి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇప్పుడు కంటికి కనిపించని సూక్ష్మజీవి మనుషుల్ని చంపేస్తూ ఉంది. ఇది దేవుని ఉగ్రత. ఎందుకు వచ్చింది అంటే విశ్వాసఘాతకులు ఎక్కువైపోయారు. కడుపు నిండా తింటున్నారు, బయటకు వెళ్ళి ఏం పెట్టాడు, ఏం ఇచ్చాడు అని విశ్వాసఘాతకంగా మాట్లాడేటువంటి ప్రజలు లోకంలో ఎక్కువైపోవడం కారణంగా ఈ దినము ఇలాంటి ఆపత్తు ప్రతి దేశానికి వచ్చింది. మన దేశంలోనే కాదు, మన జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచమంతా విశ్వాసఘాతకులు ఎక్కువైపోయారు. అందుకనే ఆయన అంటాడు, అలాంటి ప్రదేశంలో, అలాంటి కరువు వచ్చినటువంటి ప్రదేశంలో, అలాంటి క్షామం వచ్చినటువంటి ప్రదేశంలో ఒకవేళ నోవాహు ఉన్నా, దానియేలు ఉన్నా, యోబు ఉన్నా, ఎందుకు వీళ్ళ 3 పేర్లు చెప్పాడు ఆయన అక్కడ? వీళ్ళ 3 నీతిమంతులు, దేవునికి దాసులు. వీళ్ళు వల్ల అద్భుత కార్యాలు బైబిల్ గ్రంథంలో జరిగినాయి. నోవాహు కాలంలో ఆయన నోవాహు కుటుంబాన్ని రక్షించాడు, మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు. కారణం ఏంటంటే నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా దేవుడి కంటికి కనిపించాడు. తర్వాత దానియేలు ఆయన బానిసత్వంలో వెళ్ళిపోయినప్పటికీ బబులోను దేశంలో దేవునికి విధేయుడిగా బ్రతికాడు, దేవునికి మహత్యం చెల్లించేవాడిగా బ్రతికాడు, దేవుని నామాన్ని అక్కడ ఆయన ప్రత్యక్షపరిచాడు. దానియేలు నీతిమంతుడు. యోబు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు కలిగిన ఊజు దేశంలో ఉన్నటువంటి నా సేవకుడు అని దేవుడు చెప్పుకునేటట్లుగా యోబు బ్రతికాడు. ఇలాంటి నీతిమంతులైనటువంటి 3 వ్యక్తులు ఇలాంటి దేశంలో ఉన్నా ఆయన ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి మాత్రమే క్షేమం కలుగుతుందట. వాళ్ళ 3కే, మిగతా వాళ్ళకి ఎవరికి కలగదు. అంటే దాని అర్థం ఏంటంటే ఎందరైతే దేవుని ఎదుట విధేయత చూపించి నీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్నారో వారికి మాత్రమే క్షేమము, వారు మాత్రమే సురక్షితంగా ఉండగలుగుతారు, వారు మాత్రమే ఈ కరోనా బారి నుంచి రక్షించబడతారు అని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే వాళ్ళ 3 గురించి ఎందుకు చెప్పాడు? వాళ్ళ ఇంట్లో చాలామంది ఉండొచ్చు, వాళ్ళు రక్షించబడకపోవచ్చు. వాళ్ళు ఇండివిజువల్గానే
ఒక్కరు మాత్రమే రక్షించబడతారు. కారణం ఏంటి? వారి నీతిని బట్టి వారు రక్షించబడతారు తప్ప మిగిలిన వాళ్ళు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అనేవాడు, ఏమండి మా ఆవిడ బోర్డు ప్రార్థన చేస్తుంది, మా ఆవిడ ఎక్కడ కూటం పెడితే అక్కడికి వెళ్ళిపోతుంది, రేపు పొద్దున మా ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు ఆవిడ కొంగు పట్టుకుని నేను వెళ్ళిపోతానండి అనేవాడు. అలా ఎలా కుదురుతుంది? ఎవరి నీతి వారిది, ఎవరి భక్తి వారిది, ఎవరి పరిశుద్ధత వారిది. మీ భార్య పరిశుద్ధురాలు కావచ్చు, నీ భార్య ప్రార్థనా పరురాలు కావచ్చు, కానీ దేవుని సన్నిధిలోకి ఎత్తబడేది ఆమె ఒక్కత మాత్రమే. ఆవిడ వెళ్ళేటప్పుడు అయ్యో నా భర్త అని వదిలేసి వెళ్దు. అక్కడ భార్యాభర్తల సంబంధాలు లేవు, తండ్రి పిల్లల సంబంధాలు లేవు. అందరూ దేవుని సన్నిధిలో సమానులు. ఈ పేర్లు ఉండకపోవచ్చు, నీకు కొత్త పేరుని ఇస్తాను అని చెప్తాడు బైబిల్లో. మనకు ఇంకో కొత్త పేరు పెడతాడు ఆయన. ఇప్పుడు వేసుకున్నటువంటి రంగురంగుల చొక్కాలు ఉండకపోవచ్చు, షూట్లు బూట్లు ఉండకపోవచ్చు, కానీ దేవుడిచ్చేటువంటి మహిమ వస్త్రం మనకుంటుంది. ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో ఎదగాలి అంటే మనము ఏం చేయాలంటే విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. మొట్టమొదటిది హేయమైన క్రియలు చేయకూడదు. హేయమైన క్రియలు చేయకూడదు. ఆ హేయమైన క్రియలు ఏంటంటే తాగే సంఘానికి వెళ్ళడం, వ్యభిచరించి సంఘానికి వెళ్ళడం, ఈ క్రైస్తవులు అని చెప్పుకుని ఇష్టానుసారంగా బ్రతకడం, అవి హేయమైన క్రియలు. విశ్వాసఘాతకాలు అంటే మోసాలు, అబద్ధాలు పలకడం, మోసాలు చేయడం, దొంగతనాలు చేయడం, అప్పులు తీసుకుని ఇవ్వకపోవడం, ఇవన్నీ విశ్వాసఘాతకమైన క్రియలు. వాళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి, కరువులు వస్తాయి అని చెప్తున్నాడు. ఇక మూడవది దేవుని మాట వినని రాజును బట్టి. కరువు ఎందుకు వస్తుంది, కష్టం ఎందుకు వస్తుంది అంటే దేవుని మాటను వినటువంటి రాజు అంటే కుటుంబ యజమాని, లేదంటే నగరాన్ని పరిపాలించే నాయకుడు, రాజ్యాన్ని పరిపాలించే రాజు. వీళ్ళ వల్ల కూడా కరువులు కష్టాలు వస్తాయి. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. దావీదు కాలమున 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలుగగా యెహోవాకు ప్రార్థన చేశాడు దావీదు. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను, అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. చాలు. ఎందుకు వచ్చింది కరువు ఇశ్రాయేలు దేశంలో? 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు కరువు వస్తే దావీదు ఆ కరువును తట్టుకోలేక దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను ఆశీర్వదిస్తానన్నావు, ఎక్కడో గొర్రెలు మేపుకుని వాడిని తీసుకొచ్చి నన్ను సింహాసనం మీద ఎక్కించావు, నన్ను ఇంత ఇబ్బందులు పడుతున్నటువంటి నా జీవితానికి, నా ప్రజలకి ఎందుకు ఈ శ్రమ వచ్చింది అని దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడాడు. ఏమనంటే, నీ వల్ల కాదు కరువు వచ్చింది, నువ్వు చేసిన పాపం వల్ల కాదు కరువు వచ్చింది, నువ్వు చేసిన ఇబ్బంది వల్ల కాదు కరువు వచ్చింది. కరువు ఎందువల్ల వచ్చిందంటే సౌలు వల్ల వచ్చింది. నీకు ముందున్నాడే ఒక రాజు, ఆ రాజు వల్ల వచ్చింది. ఏం చేశాడండి ఆయన? ముందున్న రాజు ఏం చేశాడు అంటే యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 3 నుంచి 20 వరకు చదువుకుంటే, యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు విన్నప్పుడు వారు కపటోపాయములు చేసిరి. రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చిన్నికి కుట్టుబడి ఉన్న ద్రాక్షారసము సిద్ధులు తీసుకుని మాసికి వేయబడిన చెప్పులు పాదములు తొడుక్కుని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారము తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. వారు గిబియోనులందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి మేము దూరదేశము నుండి వచ్చిన వారము మాతో ఒక నిబంధన చేయడని అతని
ఆయనతో ఇశ్రాయేలుతో చెప్పగా ఇశ్రాయేలీలు మీరు మా మాట మీరు మా మధ్యను నివసించుచున్నారేమో మేము మీతో ఎలాగ నిబంధన చేయగలమని హవీలుతోనని వారు మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగగా వారు నీ దేవుడి అని యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి ఏలి అనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరునున్న ఎఫ్సాను రాజును సిహోను అష్టారోతునున్న భాషాను రాజు ఓగు అను అమ్మోరీలు ఇద్దరు రాజులకును ఆయన చేసినంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలు మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రయాణము కొరకు ఆహారము చేత పట్టుకుని వారిని ఎదుర్కొని పోయి వారితో మేము మీ దాసులము గనక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అంది. మీ వద్దకు రావాలని బయలుదేరిన దినము మేము సిద్ధపరచుకున్న మా ఇండ్ల నుండి తెచ్చుకున్న మా వేడి భక్షములు ఇవే, ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయను. ఈ ద్రాక్షారసము సిద్ధలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికి అవి చినిగిపోయాను. బహుదూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలు చెప్పులను పాతికిలిపోయినని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధాన పడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశాను. చాలు. యెహోషువ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు యెహోషువ వారితో నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడంటే, వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆయన అప్పటికే ఎరుకో పట్టణాన్ని జయించాడు, అప్పటికే హాయి పట్టణాన్ని జయించాడు. ఇక ఆయన వెళ్ళేది ఎక్కడంటే గిబియోను మీదకి వెళ్తా ఉన్నాడు. గిబియోను మీదకి వెళుతున్నటువంటి యెహోషువ వారిని జయించి వాళ్ళని చంపేస్తాడేమని భయపడి వాళ్ళ పెద్దలందరూ కలిసి కొంతమందిని మారు వేషంలో యెహోషువ దగ్గరికి పంపిస్తే యెహోషువ వారిని ఆదరించాడు. వారికి మాట ఇచ్చాడు. ఏమని? మిమ్మల్ని నేను హతం చేయను, మిమ్మల్ని నేను చంపను అని చెప్పి మాట ఇచ్చి ఆ గిబియోను ప్రాంతాన్ని ఆయన వదిలిపెట్టి మిగిలిన అంతటిని కూడా ఆయన జయించాడు. అయితే యెహోషువ తర్వాత రాజుగా అయినటువంటి వ్యక్తి ఎవరంటే సౌలు ఏం చేశాడంటే, రాజుగా అయిన తర్వాత వెంటనే అతను చేసిన పని ఏంటో తెలుసా? అతను వెళ్ళి గిబియోన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కత్తివాత పెట్టి అందరినీ చంపేశాడు. ఆ దోషము, ఏ దోషము? యెహోవా పేరిట యెహోషువ ప్రమాణం చేసినటువంటి ఆ ప్రజల్ని చంపాడు కాబట్టి ఆ దోషము ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి వచ్చింది. ఒక్కడు తప్పు చేస్తే ఆ దోషము ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి వచ్చింది. రాజు తప్పు చేశాడు కాబట్టి రాజు మొత్తం రాజ్యానికి అతను సమాధానం చెప్పవలసి పాలించేటువంటి నాథుడు కాబట్టి, అతని యజమానుడు కాబట్టి, యజమానుడు చేసినటువంటి తప్పుకి లోకమంతా రాజ్యమంతా కూడా పాపము కలిగింది. ఇప్పుడు మన దేశంలో చూడండి, ఎందుకండి కరోనా ఇంతగా పెరిగిపోయింది? ఎవరిని అడిగినా, ఏ న్యూస్ ఛానల్ పెట్టినా ఏం చెప్తున్నారు తెలుసా? న్యూస్లో కానివ్వండి, ఎవరినన్నా బయట వాళ్ళని అడగనివ్వండి, ఎందుకండి ఇంత పెరిగిపోయిందంటే, ఎందుకు పెరిగిపోదండి? ఎలక్షన్లు పెట్టారు కదా, ఎలక్షన్ల వల్ల కరోనా పెరిగిపోయిందండి. కుంభమేళాలు పెట్టారు కదా, వాటి వల్ల కరోనా పెరిగిపోయిందండి. కారణం ఏంటి? ఎందుకండి దేశం ఇంత దుర్పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అంటే, మన అధికారులు, మన పరిపాలకులు, మనల్ని పరిపాలించేటువంటి నాయకులు, ఆ నాయకులు చేసినటువంటి తప్పుడు నిర్ణయాల కారణంగా ఈ దినము ఈ విధంగా దేశము ఇబ్బందుల్లో, శ్రమల్లో పడిపోయింది. కారణం ఏంటంటే ఇది. కాబట్టి మన జీవితంలో నాయకుడు ఎప్పుడు తప్పుడు చేసినా ఆ కింద ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతారు. ఒక కుటుంబ యజమాని మంచివాడు కాదనుకోండి, కుటుంబ యజమాని తాగుబోతూ, కుటుంబ యజమాని తిరుగుబోతూ, ఇష్టానుసారం అనుకోండి, ఆ కుటుంబం అంతా శ్రమలో ఉంటుంది. ఆ భార్య సుఖంగా ఉండలేదు, ఆ భార్య సమాధానంగా ఉండలేదు, ఆ భార్య సమయానికి తిండి తినలేదు, ఆ భార్య సంపాదించే సంపాదన ఇంట్లో ఉండదు. అదొకటి. వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు, ఈ భార్య పిల్లలను కూడా తాను సమాధానంగా ఉండదు, పిల్లల్ని సమాధానంగా ఉండనివ్వదు. ఇక ఎవరొచ్చి మాట్లాడినా గొడవ పెట్టినట్టుగానే మాట్లాడుతుంది. కారణం ఏంటి? ఆ కోపం ఎవరి మీద? తన భర్త మీద ఉన్న కోపాన్ని పిల్లల మీద, ఊరి వాళ్ళ మీద చూపిస్తారు. ఇక ఆ కుటుంబంలో శాంతి సమాధానం అనేది ఉండదు. కారణం ఎవరు? కుటుంబ యజమానుడు.
కుటుంబ యజమానుడు సరైనవాడు కాకపోతే ఆ కుటుంబం అంతా ఎలా కష్టాల్లో ఉంటుందో, అలాగే రాజ్యాన్ని పరిపాలించే రాజు సరైనవాడు కాకపోతే ఆ శ్రమ, ఆ కష్టము రాజ్యం మీద అంతటా ఉన్న ప్రజలందరి మీదకి వస్తుంది. సౌలు చేసినటువంటి తప్పు వల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కరువు 3 సంవత్సరాలు అనుభవించారు. దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అదే చెప్తున్నాడు. ఆకాను దేవుడు యెహోషువతో దేవుడు అన్నాడు, ఈ పట్టణం శపితమైనది, ఈ పట్టణాన్ని ఎవరు, పట్టణంలో ఉన్నది ఏన్ని కూడా ముట్టుకోవద్దు, ఈ పట్టణంలో ఉన్నది ఏన్ని కూడా తీసుకోవద్దు అంటే ఆకాను బంగారు కమ్మిని, సేనారు వస్త్రాన్ని, వెండిని తీసుకుని వెళ్ళి తన గుడారంలో పాతిపెట్టాడు. ఆ కారణంగా ఆకానుకు ఒక్కడికే శ్రమ వచ్చిందా? లేదే. ఆకాను మొత్తం గోత్రానికి శ్రమ వచ్చింది, ఆకాను వంశానికి శ్రమ వచ్చింది. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టి అకోర్ లోయలో పాడేశారు. అక్కడ రాళ్ళు వేసి కొట్టారు, అగ్ని వేశారు వాళ్ళ మీద. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తే వారు కాలిపోయి చనిపోయారు. తప్పు చేసిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడు తప్పు చేశాడు, అంతమంది చనిపోయారు. కాబట్టి ఒక్క వ్యక్తి పాపం వల్ల, ఒక్క వ్యక్తి శాపం వల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ 3 సంవత్సరాలు కరువు అనుభవించారు. కాబట్టి దేవుని మాట వినని రాజును బట్టి కరువు వచ్చింది. మొదట హేయ క్రియలను బట్టి కరువు వచ్చింది, విశ్వాసఘాతుకాన్ని బట్టి కరువు వచ్చింది, మాట వినని వ్యక్తుల వల్ల కరువు వస్తుంది అని చెప్పబడింది. ఇక్కడ ఆప్ చేస్తాను నేను ప్రసంగాన్ని. ఇంకా ఉంది. మనము రెండవ భాగంగా మంగళవారం నాడు మనము మరలా చెప్పుకోవచ్చు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మీ జీవితంలో ఆయన కృప చూపించి ఎలాంటి కరువు, ఎలాంటి శాపము, ఎలాంటి శ్రమ మీ జీవితాల్లో రాకుండా ఉండాలంటే దేవుని ఎడల విధేయత కలిగి జీవించడము, విశ్వాసంగా జీవించడము, నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవించడము మనం నేర్చుకున్నట్టయితే ఇంతవరకు మన నడక, మన పడక బాగుండకపోవచ్చు, మనం దేవునికి విరోధంగా ప్రవర్తించి ఉండొచ్చు, అయినా కూడా ఏం పర్వాలేదు. ఈ రాత్రి మాతో కలిసి ప్రార్థన చేయండి. ఈ రాత్రి మాతో కలిసి మీరు దేవుని స్తుతించండి. మాతో కలిసి దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. నేను నీతిమంతుడని చెప్పడానికి లేదు ఇక్కడ. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను కోల్పోతూ ఉన్నారు. కాబట్టి మనందరం కలిసి దేవుని సన్నిధిలో మనము, అయ్యా మమ్మల్ని క్షమించు, మేము ఇంతవరకు ఎన్నో రకాల పాపాలు చేస్తాం. మా పితరులు చేసినటువంటి పాపాలని, మా తాత ముత్తాతలు చేసినటువంటి పాపాలని, మా యొక్క పితరులు చేసినటువంటి అన్ని రకాల పాపాలని మా మీదకు రాకుండా మమ్మల్ని క్షమించి మమ్మల్ని మీ కృపతో, నీ గాయపడిన హస్తంతో మమ్మల్ని ముట్టి మమ్మల్ని శుద్ధులుగా చేయి, మమ్మల్ని పరిశుద్ధులుగా చేయి. ఇది మొదలుకొని మా మీదకు ఎలాంటి శ్రమ, ఎలాంటి కష్టము, ఎలాంటి ఇబ్బంది రాకుండా నీకు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచు అని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మనందరం కలిసి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. Yes, hallelujah. The wireless device has connected successfully. Amen. Hallelujah. Stotram.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి వందనాలు ప్రభా. ఈ లోకంలో మేము జీవించినంత కాలం నీ కొరకు జీవించాలి ప్రభా. నీలా ప్రేమించేవారు కానీ, నీలా క్షమించేవారు, నీలా రక్షించేవారు ఎవరు లేరు ప్రభా. నువ్వెంతో ప్రేమ గల దేవుడవు, నువ్వు ప్రేమ స్వరూపివై ఉన్నావని అబ్రహాముని పిలిచినప్పుడు ప్రభా, నీవు నీ బంధువుల నుండి, స్నేహితుల నుండి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ప్రభా. ఆగిపోకుండా తను ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళాడు. అదే రీతిగా మా జీవితంలో, మా జీవన యాత్రలో ప్రభా, ఎన్ని ఎదురైనా పిలిచిన నాటి నుండి నేటి దినం వరకు ప్రభా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము తండ్రి. ఈ గడిచిన సంవత్సరాలు ప్రభా నీ సేవా పరిచర్యకు పిలిచిన నాటి నుండి ఈ వాగ్దానం ద్వారా పిలిచావు ప్రభా. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు. మా ప్రయాణంలోనూ మాకు తోడుగా ఉంటున్నావు, మా ఒంటరి జీవితంలో తోడుగా ఉంటున్నావు ప్రభా. గత కాలంలో మేము నీకు దూరస్తులము, లోకస్తులము ప్రభా. దేవానికి దూరముగా ఉంటూ తన పాపములో, శాపములో, చీకటిలో ఉన్నవారమయ్యా. ఎప్పుడైతే నీ వాగ్దానము ద్వారా మమ్మల్ని వెలికి రక్షించావో నాటి నుండి నేటి దినం వరకు నీ సన్నిధిలో కొనసాగించబడుతున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. అబ్రహాము తండ్రి నిరీక్షణ కలిగి ప్రభా పునాదులు గల పట్టణము కొరకు ఏ రీతిగా ఎదురు చూశాడో అలాగా పరమ సియోనైన దేశము కొరకు మేము ఎదురు చూడాలి అయ్యా. ఈ లోకములో ఎన్ని బాధలు, ఇబ్బందులు కలిగినా ఈ యోగు వల్లే తండ్రి సహనము కలిగి ధరణి కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా అని ప్రతి రోజు తండ్రి నన్ను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ప్రభా ఏదో ఒక పోరాటము తండ్రి, అనారోగ్యము, ఆత్మీయ జీవితంలోనో, శరీర సంబంధంగానో, కుటుంబాల్లోనో, దేశంలోనో ఏదో ఒక పోరాటము ప్రభా. పోరాటాలన్నిటికీ కారణము శత్రువు తండ్రి. శత్రువు యొక్క క్రియలు లయపరచాలంటే ప్రభా మేము సర్వాంగ కవచమును ధరించుకుని ప్రభా నిరీక్షణ కలిగి అయ్యా ఇదిగో పట్టుదలగా నిసలో ప్రార్థన చేయాలి తండ్రి. అదే రీతిగా ప్రార్థన చేయడానికి సహాయం దయచేయి ప్రభా. ఏ దేశం అయితే విశ్వాసఘాతకంగా ఉంటాదో ఆ దేశమునకు శ్రమ కలుగుతుంది అంటావు తండ్రి. అవును ప్రభా, నేటి దినాల్లో తండ్రి మనుషులు విశ్వాసఘాతకులుగా అయ్యా ఇదిగో ప్రేమ లేని వారుగా, మేలు మర్చిపోయే వారుగా ఉంటున్నారు ప్రభా. అయితే తండ్రి నన్ను మేలు మర్చిపోయి ప్రభా నిరీక్షణ లేని వారుగా తన లోక సంబంధమైన ఆశలు, కోరికలతో పడిపోతూ ఆ నిత్యత్వాన్ని పోగొట్టుకునే స్థితిలో అనేక మంది ఉంటున్నారయ్యా. ఆ రీతిగా ఏ బిడ్డ ఉండకుండా ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరికి ఒక విడుదల కలుగునుగా నీకు స్తోత్రాలు. వారి సేవకులైనా, యాజకులైనా, విశ్వాసులైనా, అంజనులైనా లోకములో విడుదల చెందాలి ప్రభా. దేవా లోకము నుండి తను విడుదల చేస్తే నీలోనికి రావాలి, నీ సన్నిధిలోనికి రావాలి, నీ విశ్వాసములోనే ఉండాలి ప్రభా.
ప్రతి ఒక్క బిడ్డ అటు రీతిగా విడుదల చేస్తున్నందుకు వందనాలు అయ్యా. 1000 తరములు తండ్రి నానా తండ్రి దోషము కుమారుల మీదకి వస్తుందన్నావు తండ్రి. ఎవరైతే అతిక్రమాలు ఒప్పుకుంటారో వారి అతిక్రమంలో తూర్పు నుండి పడమటికి ఎంత దూరముగా ఉందో అంత దూరపరుస్తున్నావు తండ్రి. మా అతిక్రమముల క్రియల వల్ల గాయపరచబడ్డావయ్యా. మా దోషముల వల్ల తండ్రి నాయన మా తలలో వచ్చిన చెడు తలంపుల వల్ల నువ్వు కిరీటము పొందావు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి మా నడకలు మా చేష్టల వల్ల తండ్రి నీవు నాన్న మేకులు గుంచబడ్డాయి ప్రభా. ఇవన్నిటికీ కారణం మా పాపమే తండ్రి, మా అపరాధములే ప్రభా. ఈ రాత్రి కాలంలో అతిక్రమములు ఒప్పుకుని వాడు కనికరం పొందునన్నావు తండ్రి. అయ్యా అతిక్రమం చేశామయ్యా, దోషము చేశాము తండ్రి, వ్యతిరేకముగా జీవించామని గత కాలము చాలు ప్రభా. ఇప్పుడైనా ఇక మీదటైనా నీ సన్నిధిలో నిరీక్షణ కలిగి ప్రభా నీవిచ్చే రక్షణ పొందుకోవడం సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో దేశంలో తన విశ్వాసఘాతకుల నుండి తీసివేయి ప్రభా. నీ సన్నిధిలో తండ్రి విశ్వాసముతో ఉండాలి తండ్రి. దేశము ప్రభా క్షేమముగా ఉండాలి, దేశ ప్రజలు క్షేమముగా ఉండాలి, పరిపాలన చేసే అధికారులు క్షేమముగా ఉండాలి అయ్యా. కరువులు తీసివేయి ప్రభా, అనారోగ్యాలు కొట్టివేయకండి, అస్వస్థత నుండి విడుదల చేయి ప్రభా. ఇప్పటికీ అనేక మంది భయంకరమైన వ్యాధులు ప్రభా అయ్యా, వ్యాధుల నుండి విడుదల చేయడానికి స్తోత్రాలు తండ్రి నాయనా. ఈ రాత్రి కాలంలో ప్రభా ప్రత్యేకంగా సేవకుల పైన దృష్టి నుంచి అయ్యా సేవకులను స్వస్థపరిచి ప్రభా అనారోగ్యముతో ఉన్న వారిని ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి ప్రభా అనేక మంది సేవకులు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు తండ్రి. అయ్యా ఎదుగుతున్న అనేక మంది తల్లిదండ్రులు లేని బిడ్డలు మిగిలిపోయారు ప్రభా. అనేక మంది భర్త లేని భార్యలు మిగిలిపోయారు, అనేక మంది తండ్రి నాయన భార్య లేని భర్తలు మిగిలిపోయారు ప్రభా. ఒంటరితనం అయిపోయింది తండ్రి. ఒంటరితనంలో ప్రతి ఒక్క బిడ్డ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ రాత్రి కాలం హాస్పిటల్లో ఐసీలో ఉన్న వారిని తండ్రి నాయన అయ్యా కోవిడ్ వార్డులో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఎవరిని దాటిపోకయ్యా, దేశంలో పైన బాహుబలము చేత తండ్రి ఈ చాచని చేతి ద్వారా స్వస్థపరచు ప్రభా. నిన్ను వేడుకుంటున్నామయ్యా, నిన్ను అడుగుతున్నాం ప్రభా. నీవు తండ్రి దయ చూపించయ్యా మా దేశముల పైన, మా కుటుంబాల పైన ప్రభా, మా అధికారుల పైన ప్రభా తండ్రి కృప చూపించయ్యా. ఇగో దేశంలో ఉన్న తండ్రి నాన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అలాగే తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అయ్యా ఇదిగో తండ్రి వారు తండ్రి నాన్న పరిధుల్లో తండ్రి నాన్న సేవా కార్యక్రమాలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా కరువుతో ఉన్నారు, లేబతో ఉన్నారు, అనారోగ్యముతో ఉన్నారు ప్రభా. ఇకనైనా నీ ఉగ్రతను తప్పించయ్యా, నీకు స్తోత్రము అయ్యా. ఈ ఆత్మనేత్రములు తెరిచి ప్రభా ఈ సన్నిధిలో ప్రార్థించేవారు లేపయ్యా, నీకు స్తోత్రము తండ్రి. అని దినము నాయన పరిశుద్ధులైన వారు అనేక మంది పాదాల దగ్గర గోజాడి ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఇంకా నువ్వు సజీవంగా ఉన్నావంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థన ప్రభా. వారు చేసిన తన ప్రార్థన సముఖములకు దోపములే నువ్వు చేర్చుకుంటున్నందుకు వందనాలు ప్రభా. ఏ ఒక్కరిని దాటిపోకయ్యా, ఏ ఒక్కరిని విడిచిపెట్టుకు తండ్రి. ఈ రాత్రి కాలంలో తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా నీ పాదాల దగ్గర తెస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా. మా కుటుంబాలు బాగున్నాయి, మేము బాగున్నామని కాదు ప్రభా. అయ్యా ఎదుటి వారి క్షేమము కోరి ఎదుటి వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేసే మహా గొప్ప శక్తిని మాకు దయచేయి ప్రభా. ఈ రాత్రి కాసినట్టు ధన్యతను వాటి కృపను తను అనుగ్రహించయ్యా, నీకు స్తోత్రము తండ్రి నాన్న. నీ ఎనలేని ప్రేమను ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరిస్తున్నందుకు వందనాలు. ఈ రాత్రి కాసిన వాక్యము ద్వారా మాట్లాడావు ప్రభా. అబ్రహాము, యోబు అలాగే తండ్రి నాన్న నీవు చేసిన అద్భుతాలు ప్రతి ఒక్కటి నాన్న మా జీవితాల్లో గుర్తు చేసుకుంటూ నీకు కృతజ్ఞతలు చెల్లించడం తప్ప ఏమీ చేయలేము ప్రభా. ఈ రాత్రి కాసినట్టు ధన్యతనిచ్చి తండ్రి నాన్న సేవకునిగా నిలవబెట్టుకుని ప్రభా నువ్వు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. మాకు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యమును, కృపను, కనికరమును, దయను, ప్రేమను, సంతోష సమాధానం నిండుగా మెండుగా మా కుటుంబం పైన కుమరిస్తున్నందుకు వందనాలు. మా ఆత్మీయమైన కుటుంబాల పైన, సంఘం పైన, సేవకుల పైన అయ్యా ఇదిగో తన దేశముల పైన, ప్రపంచ దేశాన్ని పాదాల దగ్గర తెస్తూ ఈ రాత్రి కాలంలో తను ఏ దేశము ఏ రీతిగా ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి వారి అతిక్రమలు కొట్టివేసి తుడిచివేసి ప్రభా దూరపరిచి ఈ రాత్రి కాసిన అధికారుల వరకు తల వరకు ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు, విడుదల చేస్తున్నందుకు వందనాలు ప్రభా. ప్రతి వారి భక్తి జీవితంలో రోజు రోజుకి ఎదగాలి తండ్రి. మోకాళ్ళతో మొలలోతో తేలి ఆడే అనుభవంలోనికి ప్రతి ఒక్క బిడ్డ ఉండాలి ప్రభా. లోక సంబంధమైన తలంపులు ఆలోచనలు కాకుండా దైవికమైన ఆలోచనతో కృపతో నింపబడడానికి
సహాయం చేసినందుకు వందనాలు. రక్షణ లేకుండా లక్షల మంది నశించిపోతున్నారు ప్రభు. నశించిపోయే ప్రతి ఆత్మను నీ పాదాల దగ్గర తెస్తుందండి నాయన. మరి యొక్క అవకాశం దయచేసి ప్రభు నీ సన్ను రక్షించబడ్డాక సహాయం దయచే ప్రభు. ఏ ఒక్కరిని దాటిపోకయ్యా, ఏ ఒక్కరిని విడిచిపెట్టక ప్రభు. ఏ ఒక్కరైనా దిశలో దూరమైంది రాత్రి కాసం దగ్గరికి చేర్చుకో ప్రభు. స్వస్థత కలిగించయ్యా, విడుదల కలిగించు ప్రభు. కృప చూపించి నీ ఆత్మతో ప్రతి ఒక్కరు నింపుతున్నందుకు వందనాలు. సియోనులోని ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నందుకు వ్యాధి కాసుని దక్షిణ హస్తముతో నీ బాహు బలముతో ప్రతి ఒక్కరి చాచని చేతుల ద్వారా నువ్వు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ కృపకై వేడుకుంటున్నాము తండ్రి. నువ్వయ్య రక్షింపనేరికినట్టు హోమాస్తము గురించి కాలేదన్నవయ్యా. విననేరక ఎండినట్లు నీ చెవులు మందము కాలేదు ప్రభా. అయ్యా అనేక మంది నీ పాదాల దగ్గర గోచాడుతున్నావయ్యా. నీ పాదాల దగ్గర మొర్ర పెట్టుకున్న విడుదల చే ప్రభా. ఈ ఉగ్రతలను తప్పించు ప్రభా. నీ మహిమార్థమే గొప్ప కార్యము జరిగించబోతున్నందుకు వందనాలు. నీవు కృప చూపిస్తున్నందుకు వందనాలు. ప్రేమ స్వరూపిణ దేవానికి వందనాలు. నీ ప్రేమ ఎంతో లోతైంది ప్రభా. అది వెలకట్టలేదు, నిజమైంది ప్రభా. ఎవరైతే భయముతో ఉన్నారో, తన మరణం అనే పడకలో ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో ఏ ఒక్క మరణ వార్త మా చెవిని వినబడకుండా యేసు నామములో ప్రతి ఒక్క దురాత్మని గద్దిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి కాలంలో తండ్రి ప్రతి ఒక్క సేవకుడు సజీవంగా ఉండాలి. ప్రతి ఒక్క కుటుంబం రక్షించబడాలి ప్రభా. ఇంకా నువ్వు తండ్రి నా ఉగ్రతను తప్పించబడాలయ్యా. నీకు స్తోత్రము. ఈ రాత్రి కాలం మహిమాత్మతో నడిపిస్తున్నందుకు వందనాలు. మేము ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరొకరు సహవాసం కలిగి ఉండడానికి దుష్టుడు ఐక్యతను చెడగొడుతున్న ప్రతి ఒక్క దురాత్మ బంధిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి కాసం నీ మహిమాత్మతో నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో ప్రభు భక్తిలో తండ్రి నాన్న నిలుచుండాలి ప్రభా. ఇటు అటు రెల్లివలే కదిలిపోకుండా మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా మాట మాటికి పడిపోకుండా దురాభిమాన పాపమును ధరికి రాకుండా ప్రతి ఒక్కరు నీ ఆత్మతో నింపబడిన గాక. ప్రతి ఒక్కరు నీ పరిశుద్ధాత్మ శక్తితో తాకబడిన గాక. ప్రతి ఒక్కరు విడుదల చెందిన గాక. నీకు స్తోత్రాలు. ఈ లోక పరిశ్రమలు ఎన్న తగినవి కావాలి. ఏదో ఒక రోజు నిత్యానందం ఉందని ప్రభా. ఎప్పటికప్పుడు దాన్ని ఆత్మ పురుషుని బలపరుచుకుంటూ స్థిరంగా నిలుస్తూ ప్రభా. నీ సన్నిధిలో నిబ్బరమైన మనస్సు కలిగి ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు ఎదగడానికి సహాయం దయచే ప్రభా. లోక సంబంధమైన ప్రతి ఒక్క తలంపును కొట్టివేసి దైవికమైన ఆత్మతో ప్రతి ఒక్కరు నింపుతున్నందుకు వందనాలు. ఈ రాత్రి కాసేటి అవకాశాన్ని కల్పించిన దేవానికి వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ మా ప్రభుని ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక. నీ రాజ్యం వచ్చును గాక. చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక. మాను దినాహారం దయచేయము. మాడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును లోకంలోని సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తం అయితే ఆయన రాకడ ఆలస్యమైతే మరలా మనం మంగళవారపు ఆరాధనలో కలుసుకుందాం. అందరూ రేపు రాత్రి కూడా మనకు దేవుని యొక్క వర్తమానము అందించబడుతుంది. రేపు రాత్రి లైవ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.